ఏం షేర్ చేయను. చేయండి మీరు చేయండి కొన్ని. ఓకే ఓకే. ఓసారి some problems will come. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. 1 second సార్. ఓకే మేడం, నో ఇష్యూస్, ఓకే. ఓకే ఓకే మ్యామ్. ఓకే సార్. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే వెస్టర్న్ కంట్రీస్ నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ద గురు ఈజ్ బ్రహ్మ, ద క్రియేటర్. ద గురు ఈజ్ విష్ణు, ద సస్టైనర్. ద గురు ఈజ్ మహేశ్వర, ద ట్రాన్స్ఫార్మర్. ద గురు ఈజ్ అ ట్రూ ఎంబాడిమెంట్ ఆఫ్ సుప్రీం రియాలిటీ. సో ఈ గురు పౌర్ణమి రోజు మనకందరికీ గురువు అయిన గురుగారు డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పదాభివందనాలు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంపాక్ట్ యొక్క ఈ 7 AM IST వివేకవాణి ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ మరొకసారి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు, అలాగే ఇండియన్ సైకాలజీ డే శుభాకాంక్షలతో ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాము. బాలకృష్ణ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. శ్రీ గురుభ్యో నమః. అందరికీ హ్యాపీ మార్నింగ్. డియర్ ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సిరీస్లో భాగంగా ఈరోజు అద్భుతమైన సెషన్తో మన ముందుకు వచ్చారు ట్రైనర్ గారు. నళిని మ్యామ్, ఆర్ యు రెడీ? నళిని మ్యామ్. Yes, sir. సతీష్ సార్ మాట్లాడండి ఈలోగా. హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. ముందుగా మన గురూజీ గంపా నాగేశ్వర గారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు సార్ చెప్పినట్టు మనలోని అజ్ఞాన అంధకారాలని తొలగించి, సో మనందరికీ కూడా మనకి తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు అనేటువంటి వాళ్ళు మనల్ని ఎలా నడవాలి ఏంటి అనేటువంటి దానికి మనం ఎట్లా సాగించాలి, ఎలా కొనసాగించాలి, మనలో ఉన్న నా అనేటువంటి అహంకారాన్ని తొలగించి మన అనేటువంటి దీన్ని వెళ్ళాలి. సో 10 మందికి ఉపయోగపడేలా మనల్ని మనం తీర్చిదిద్దుకునే విధంగా మనల్ని మలుచున్నటువంటి గురువులు అందరికీ కూడా ఒక్కసారి ఈ గురు పూజోత్సవం సందర్భంగా అందరినీ కూడా మనం ఒక్కసారి స్మరించుకుంటూ వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో ఈ వివేకవాణిలో మనం 6వ రోజులోకి మనం రావడం జరిగిందండి. 6th డేలోకి వస్తున్నాము. ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైన టాపిక్స్తో ఒక్కొక్క రోజు మనం చాలా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగా ఈరోజు మనం 6th ప్రోగ్రాంలోకి రావడం జరిగింది, 6వ రోజు. సో ఈరోజు కూడా మరొక అద్భుతమైన దీంతో మనం ముందుకు వస్తున్నాం. సో కాబట్టి ఈరోజు మనకి ముందుగా మన ఎన్బిపి గురూజీ గంపా నాగేశ్వర గారికి, అలాగే మన నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ RVR గారికి, అలాగే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ అవకల ఉదయ భాస్కర్ గారికి, అలాగే నేషనల్ డైరెక్టర్ అయినటువంటి పద్మావతి మేడంకి, నేషనల్ కోఆర్డినేటర్ కప్పల్ ప్రసాద్ సార్కి, గిరిప్రసాద్ సార్కి, ఆల్ ద హెడ్ బోర్డ్ మెంబర్స్కి, ఆల్ ద NVPస్కి, RPస్కి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో మరి ఈరోజు మనం ఈ సెషన్లోకి వెళ్దామండి. అలాగే మరి మీ అందరికి కూడా ప్లీజ్ షేర్ అండి. మీరందరూ కూడా ఒక్కసారి ఈ లింక్ని అందరికీ షేర్ చేయండి. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం ₹1000 పెట్టుకొని బయట తీసుకోవాలి, బట్ ఫ్రీగా మనకి ఇంపాక్ట్ ICI క్లబ్ అందిస్తుంది. సో ఈ జ్ఞానాన్ని అందరికీ చేరాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా మీకున్న తెలిసిన కాంటాక్ట్స్లో ఒక 10 మందికో 20 మందికో అట్లీస్ట్ ఒక 100 పీపుల్కి ప్రతిరోజు ఈ లింక్ని పర్సనల్గా షేర్ చేయండి, గ్రూప్స్లో కాకుండా
మీకున్న కాంటాక్ట్స్ లో కనుక పర్సనల్ గా షేర్ చేస్తే అద్భుతంగా మనకి వెళ్తుందండి. ఇది అందరిలోకి కూడా ఎక్కువ మంది ఇంకా మనలాగే జ్ఞానాన్ని తీసుకోవడానికి, లాభాన్ని పొందడానికి అద్భుతంగా అవకాశం ఉంటుంది. సో మరి మన యొక్క మిషన్ అండ్ విజన్ ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. సో మేడం స్టార్ట్. సార్ ఒక్క నిమిషం సార్, షేర్ చేస్తున్నాను. మేడం వాయిస్ చూడండి, వాయిస్ సార్. షేర్ ఆడియో క్లిక్ చేయండి మ్యామ్. టాప్ షేర్. డెడికేటెడ్ ట్రైనర్స్, ఇంటికి ఒక్క స్పీకర్, ఊరికి ఒక్క ట్రైనర్, నవభారత నిర్మాణానికి రాళ్లెత్తే కూలీలం మేము. ఐసిఐ మిషన్. ద ఎయిమ్ ఆఫ్ దిస్ organization is to cultivate life skills and soft skills in young generations. This will make them more responsible and committed to improving our society. సూపర్ సూపర్ మేడం, కొంచెం వాయిస్ పెంచండి. అలాగే మరి ఐసే విషన్ అండ్ మిషన్ అంటే ఇంటికి ఒక స్పీకర్ ఊరికి ఒక ట్రైనర్ అనేటువంటి నినాదంతో మన గురూజీ స్టార్ట్ చేసింది. సో ఈ రోజు మనకి గత 30 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. సో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా మనం ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ప్రతి ఒక్కరూ కూడా మనవంతు దీంట్లో సమిధలం అవుదాం. సో నెక్స్ట్ మనకి ఈ రోజు ఒక అద్భుతమైన స్పీకర్ ఉన్నారండి. సో ఆ స్పీకర్ మనకి టెక్నికల్ నాలెడ్జ్ నేర్పించడానికి వచ్చారు. సో మేడం మన ఈరోజు స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా కోరుతున్నాను. నల్లి మేడం. నమస్కారం. ఈ రోజు మన మధ్యకు విచ్చేసిన డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ శ్రీమతి ఏఎస్వి భోగేశ్వరి రాణి గారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఎన్ఎల్పిలో ప్రావీణ్యం కలిగిన ఆమె 9 సంవత్సరాలకు పైగా బోధనా అనుభవంతో వేలాది మంది విద్యార్థులకు, యువతకు మార్గదర్శకురాలిగా నిలిచకు 10కి పైగా యూట్యూబ్ ఛానళ్లను విజయవంతంగా నిర్వహిస్తూ 3000 మందికి పైగా సభ్యులకు యూట్యూబ్ మరియు సోషల్ మీడియా శిక్షణ అందించారు. ప్రస్తుతం ఐసిఐ క్లబ్ దేవ్ విజాక్ ఛాంపియన్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తూ అనేక మంది ట్రైనర్లకు మెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. మనందరం ఘన చప్పట్లతో శ్రీమతి ఏఎస్వి భోగేశ్వరి రాణి గారిని వేదికపైకి ఆహ్వానిద్దాం. వెల్కమ్ మ్యామ్, ద వర్చువల్ డయాస్ ఇస్ యోర్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆపేసండి. నల్లి మేడం స్క్రీన్ షేర్ ఆపండి. సార్ మీటింగ్ లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి మ్యామ్. ఎస్. సో డియర్ ఫ్రెండ్స్, మీరందరూ చూశారు కదా, మనం ఏఐ సహాయంతో విజన్ అండ్ మిషన్ని అలాగే స్పీకర్ ఇంట్రడక్షన్ని మనం ప్రయత్నం చేయడం జరిగింది. చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్లారిటీ లేకపోయినప్పటికి కూడాను ఒక ప్రయత్నం అంటూ చేయడం ఈరోజు జరిగింది. సో అదేవిధంగా మనం దైనందిన కార్యక్రమాల్లో మన ప్రొఫెషన్లో కూడాను టెక్నాలజీని ఉపయోగించి మనం గ్రోత్ అవ్వడానికి ఈరోజు చెప్పేటువంటి సెషన్ చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సెషన్ అందరు కూడాను చక్కగా విని ఏమైనా డౌట్స్ ఉంటే చివరిలో తీసుకుంటారని కోరుకుంటూ, మ్యామ్ ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నళిని మ్యామ్. ఫస్ట్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. షీ ఈజ్ మై 8th బ్యాచ్ స్టూడెంట్. యూట్యూబ్ హౌ టు మాస్టర్ యూట్యూబ్ ఇన్ 9 days లో కోర్సులో షీ ఈజ్ మై 8th బ్యాచ్ స్టూడెంట్. తను ఆ టెక్నాలజీని యూజ్ చేసి దానితోనే వీడియో క్రియేట్ చేసి ఈ రోజు విజన్ అండ్ మిషన్ అండ్ నా ఇంట్రో కూడా దాని నుంచే తయారు చేశారు. ఏ టూల్స్ కాకుండా ఓన్లీ యూట్యూబ్ లో ఉన్న చిన్న ఆప్షన్ తో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ నళిని మ్యామ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గురి పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు అసలు ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి గురూజీ శ్రీ గంప నాగేశ్వరరావు గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, అలాగే
నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆర్వీఆర్ సార్ కి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉదయ్ భాస్కర్ సార్ కి, ఎన్డీ అయినటువంటి గిరిప్రసాద్ సార్ కి, కోఆర్డినేటర్ అయినటువంటి కపిల్ ప్రసాద్ సార్ కి, అలాగే ఆర్పి అయినటువంటి బాలకృష్ణ సార్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీ ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతున్నాను. అందులోనూ ఈ గురు పౌర్ణమి రోజున ఒక గురువుగా నేను మీకు టీచ్ చేయడానికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మనండా. సో ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ సోషల్ మీడియాలో మీ బిజినెస్ ని గ్రో చేయాలనుకుని అంబిషన్ తో జాయిన్ అయ్యారు క్లాస్, రైట్? సో దానికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? వీడియోస్ ఆన్ చేసుకోవడం. యాజ్ ఏ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అన్నా, లేదా సోషల్ మీడియా మార్కెటింగ్ లో మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి, మనం కనిపించాలి, మన బిజినెస్ కనిపించాలి అన్న ఫస్ట్ మనం జనాలకి కనిపించాలి. ఫస్ట్ సోషల్ మీడియాలో కనిపించే మొత్తం మిలియన్ వ్యూవర్స్ కి కనిపించే కంటే ముందు మన జూమ్ లో ఎవరికైతే ఒక 100 మెంబర్స్ అయితే మనకి లింక్ ఉంది కదా, ఆ 100 మెంబర్స్ కి మీ ఫేస్ కనిపించాలి కదా, మీ బిజినెస్ గ్రో అవ్వాలి కదా. ఇప్పుడు మనం జస్ట్ ఇంకొక 5 to 6 months లో న్యూ ఇయర్ కి వెళ్ళిపోతాం. న్యూ ఇయర్ కి కొన్ని రెజల్యూషన్స్ చేసేసుకుని ఇంత సంపాదించాలి, లేకపోతే నా బిజినెస్ లాక్స్ లో క్రోర్స్ లో బిజినెస్ డెవలప్ అవ్వాలి త్రూ అవర్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో అలా మాట్లాడాలి, వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మన ఫేస్ కనిపించాలి. ఇప్పుడు నేను కొంతమంది ఫేస్ ని రోజు దిల్లేశ్వరరావు సార్ ఫేస్ ని చూస్తున్నాను అంటే సార్ది నాకు ఒక ఫేస్ ఐడియా ఉంది, నేను రోజు మెంటర్ గా చేస్తున్నాను కాబట్టి. అలాగే శ్రీనివాస్ సార్, అలాగే కొంతమంది మొత్తం చాలా మంది ఫేసెస్ నాకు ఐడియా ఉంది. ఫస్ట్ మీ ఫేస్ కనిపిస్తే తర్వాత మీ ఫోటో చూసినా వాళ్ళు ఈజీగా వాళ్ళు కనిపెట్టగలరు, రైట్? సో ఫస్ట్ మీరు కనిపించాలి. మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే ప్రపంచానికి మీరు కనిపించాలి, మీ వాయిస్ వినిపించాలి. ఓకే, సో దట్స్ ద టుడేస్ టాపిక్. ఫస్ట్ ఎవరైతే ఈ రోజు కొత్త ఆప్షన్స్ నేర్చుకుని తన బిజినెస్ ని ఇప్పుడు 4 to 5 months లో డబల్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి ప్లీజ్. ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీ అందరికి ఫోన్ ఉందా? ఎస్, ఫోన్ ఉంది కాబట్టి మేము జూమ్ కి జాయిన్ అయ్యాం మేడం అంటారు, రైట్? సో ఇప్పుడు మీరు మీ ఫోన్ ని మనకున్న 10 fingers లో ఎన్ని ఫింగర్స్ ని యూజ్ చేసి ఆపరేట్ చేస్తారు? ప్లీజ్ చాట్ బాక్స్ ని యూజ్ చేయండి. మొత్తం 68 లో అట్లీస్ట్ నాకు 65 ఆన్సర్స్ రావాలి. మీకు ఫోన్ ఉంది, వాడడం వచ్చు అన్నప్పుడు ఏ ఫింగర్స్ ని మీరు యూజ్ చేస్తారు? ఎన్ని ఫింగర్స్ ని యూజ్ చేస్తారు? ఏ ఫింగర్ ని యూజ్ చేస్తారు ఎక్కువ? ప్లీజ్ అంటే ఏంటి ఇంత స్లో ఉన్నారు? మీరు ఫోన్ యూజ్ చేయట్లేదా? ఒక సింగిల్ దాంతో యూజ్ చేస్తారంట. 1 2 1 2. ఓకే, 2 fingers థంబ్, వెరీ గుడ్. చూపుడు వేలు, బొటన వేలు, వెరీ గుడ్. ఫస్ట్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, 2 fingers. ఓకే, మనకి 10 fingers ఉన్నా మనం ఓన్లీ మొబైల్ నుంచి మన బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ గ్రో చేయాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసేవి ఏంటి? ఓన్లీ 2 fingers. ఎస్, మీరు చెప్పిన ఆన్సర్ అందరిది కరెక్ట్. థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్, రైట్? మాక్సిమం థంబ్ తోనే చేసేస్తాం మనం. డుమ్ టక్ 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 టక్. గేమ్ ఆడుకోవాలన్నా 2 fingers, లేదా ఇక్కడ ఈ ఫింగర్ ఒకటి మధ్యలో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ 2 fingers తో మ్యాజిక్ చేయొచ్చు అని మీకు తెలుసా? ఈ 2 fingers ని యూజ్ చేసి లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి మీకు తెలుసా? మనం 24 hours లో ఒక 9 hours జాబ్ లో చేసేస్తాము. జాబ్ చేసేసి 30,000 40,000 లేదా 50,000 మహా అయితే ₹1,00,000 సంపాదిస్తాం 9 to 5, రైట్? అదేమి కాకుండా ఓన్లీ సోషల్ మీడియాని యూజ్ చేసుకుని ఓన్లీ 2 fingers ని యూజ్ చేసి మనం లక్షలు సంపాదించొచ్చు అంటే ఎస్, లేదు అనుకుంటే నో పెట్టండి. ఆల్రెడీ సంపాదిస్తున్నానంటే మీ అని పెట్టండి. ఆన్సర్స్ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఇవాళ అసలు మీరు ఒక కొత్త టాపిక్ నేర్చుకుని ఒక కొత్త ఇన్ఫ్లుయెన్సర్ గా మీ బిజినెస్ మీరు ప్రమోట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ ఆన్ ద వీడియోస్. వెరీ నైస్. ఇప్పుడు ఆన్ చేసుకున్నారు నాగరాజ్ గారు, గుడ్. లక్ష్మీ నర్సయ్య గారు, గుడ్. వెరీ గుడ్. శాంసంగ్ మ్యాన్, ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, మేడం ఇన్ని చెప్తున్నారు, ఇప్పుడు మనం ఈ 2 fingers తో మ్యాజిక్ చేస్తే వస్తాయా లక్షలు? ఈ 2 fingers తో మ్యాజిక్ చేస్తే లక్షలు సంపాదించే పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఈ 2 fingers ని యూజ్ చేసి ఆఫీస్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇన్ని క్వశ్చన్స్ మీ మైండ్ లో వచ్చినాయా? మనం ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఇంట్లో నుండే ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. ఎలాగా? ఓన్లీ 2 fingers ని యూజ్ చేసి. దీనికి ప్రూఫ్ ఏదైనా ఉందా మీ దగ్గర అని ఎవరు అడగాలనుకుంటున్నారు?
ఎవరు అడగాలనుకుంటున్నారంటే మీ 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 అని చెప్పండి. ఎవరికి ఈ విషయం తెలుసుకోవాలనిపిస్తుంది? ఓన్లీ 2 ఫింగర్స్ యూజ్ చేసి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఒక రూమ్ లో కూర్చుని లక్షల్లో సంపాదించవచ్చా లేదా? వెరీ గుడ్. అందరు తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఆ పర్సన్ ఎవరనేది నేను చెప్తాను. ఫస్ట్ దానికంటే ముందు మీరు కూడా అలాగే సంపాదించే టెక్నిక్స్ కూడా నేను చెప్తాను. ఎండింగ్ వరకు మిస్ కాకుండా సెషన్ చూడండి. ఓకేనా? So let me introduce myself. Myself, Bogeshwari Rani. I am the content creator, social media influencer. I am successfully running 10 plus YouTube channels. At present, current 6 plus YouTube channels ni run చేస్తున్నాను. అలాగే సోషల్ మీడియాలో ఒక 3-4 పేజెస్ మొత్తం డిఫరెంట్ థీమ్స్ మీద వర్క్ చేస్తున్నాను. లైక్ దట్ ఐఎమ్ ద సోషల్ హౌ మాస్టర్ యూట్యూబ్ ఇన్ సోషల్ మీడియా అండ్ సోషల్ మీడియా గ్రోత్ అనే కోర్సెస్ తో ఇప్పటి వరకు 3000 ప్లస్ పార్టిసిపెంట్స్ కి నేను ట్రైన్ అప్ ఇచ్చాను. దాంట్లో వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ ఈ రోజు ఏఐ ద్వారా నా ఇంట్రో అండ్ మిషన్ అండ్ విజన్ చేశారు. ఓకే, మీరు కూడా అలా చేసుకోవచ్చు. మేడం ఇదేమన్నా కష్టమా, దీనికి ఏమైనా పే చేయాలా అంటే, ప్రొఫెషనల్ గా వెళ్ళాలి అంటే పే చేయాలి. మినిమం చేసుకోవాలంటే మనం వివేకవాణిలో రోజు వచ్చే ప్రోగ్రామ్స్ తీసుకుంటే రోజుకు ఒక స్పీకర్ వస్తారు, రోజుకు ఒక కంటెంట్ చెప్తారు, మీరు చూసి డెవలప్ అవ్వచ్చు. మ్యామ్ రోజు వింటున్నాము, మేము ఒక 2 years నుంచి వింటున్నాము 7 to 8, బట్ నా బిజినెస్ లో గ్రోత్ ఏం లేదు. ఈ డౌట్ ఎవరికైనా వచ్చిందా? రోజు నేనే తప్పనిసరిగా 7 to 8 జాయిన్ అయిపోతున్నాను, బట్ నా బిజినెస్ లో గ్రోత్ లేదు. డౌట్ వచ్చిందా? డౌట్ వచ్చింది అంటే అక్కడ మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే లెర్న్ చేస్తున్నారు కానీ అప్లై చేయట్లేదు. రైట్? ఎస్. సో ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. సో మీరు ఓన్లీ 2 ఫింగర్స్ యూజ్ చేసి ఇంట్లో ఉండి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు అని చెప్తున్నాను. రైట్? మీ అందరికి మొబైల్ ఉంది కదా, ఆ మొబైల్ ని మీరు ఎంత అమౌంట్ పెట్టి పర్చేస్ చేశారు? ఎంత అమౌంట్ అంటే 20,000 పెట్టుకున్నారా, 30,000 పెట్టుకున్నారా, OnePlus కొనుక్కున్నారా? ఎంత అమౌంట్? ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న మొబైల్ కాస్ట్ ఎంత టైప్ చేయండి. మీరు యూజ్ చేస్తున్న మొబైల్ కాస్ట్ ఎంత? ఓకే, 15,000, 32, 15K, 25, 1 lakh, వెరీ నైస్, 50, 10,000, 26, ఇంకా అందరూ 45, 14, 20. సో బిలో 5,000 అయితే ఎవరు లేరు, 10 ప్లస్ ఉన్నారు. 10, 15, 1 lakh ఇవే ఉన్నారు. సో మీరు మొబైల్ కొనుక్కున్నారు కదా, మీరు కొనుక్కున్న మొబైల్ అమౌంట్ మీకు సోషల్ మీడియా ద్వారా సంపాదించినట్టు మీకు బ్యాక్ వచ్చిందా? మీ మొబైల్ డబ్బులు, నా క్వశ్చన్ అర్థమైంది కదా, నేను ఒక మొబైల్ కొనుక్కున్నాను, ఆ మొబైల్ డబ్బులు నాకు రిటర్న్ వచ్చేసినాయా లేదా యూజింగ్ త్రూ సోషల్ మీడియా? నో కళావతి మ్యామ్, నో. శాంసంగ్ మీరు రీనేమ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు ఒక మొబైల్ కొనుక్కున్నారు, 10,000 నుంచి 1 lakh ప్లస్ వరకు మొబైల్స్ కొనుక్కున్నారు. ఆ మొబైల్స్ కొనుక్కున్నారు సరే, ఆ మొబైల్ కొనే కాస్ట్ మీకు బ్యాక్ వచ్చిందా లేదా? దట్స్ మై క్వశ్చన్. రాలేదు చాలా మందికి. అంటే మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మీ మొబైల్ డబ్బుల్ని మీరు బ్యాక్ కి ఎలా తెచ్చుకోవాలో నేర్చుకోవట్లేదు. మీరు ఒక సిస్టమ్ కొనుక్కున్నారు 1 lakh ప్లస్ పెట్టి, ఆ సిస్టమ్ డబ్బులు మీకు బ్యాక్ ఎలా తెచ్చుకోవాలో మీకు తెలియట్లేదు. ఎందుకంటే మీకు దగ్గర చాలా స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, నేర్చుకోవాలనే తపన ఉంది, నేర్చుకుంటున్నారు, నెక్స్ట్ అన్ని వెళ్తున్నారు. బట్ మీరు చేసేది ఏంటంటే చిన్న మిస్టేక్. మీరు ఆర్గానిక్ గా వెళ్ళి ఉండొచ్చు, 9 to 5 చెయ్యి ఉండొచ్చు, జాబ్ ఏదైనా చెయ్యొచ్చు, బట్ మీరు మీ బిజినెస్ గ్రోత్ కి సోషల్ మీడియాని వాడుకోకపోవడమే. దట్ ఈస్ ద మైనస్. ఒకవేళ మీరు నేను చెప్పినట్లు ఒక 2 ఫింగర్స్ తో మీ మొబైల్ ని యూజ్ చేసుకుని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని వాడుకున్నట్లయితే మీరు కొనుక్కున్న మొబైల్ డబ్బులతో పాటు డబల్, ట్రిపుల్, 10 times మీకు బ్యాక్ వస్తుంది. ఓకే, సో అలా ఎలా వస్తుంది మేడం? నాకు రాదు మేడం డిజిటల్, నేను ఇప్పుడు 20లో లేను, 30లో లేను, 60లో ఉన్నాను, ఇలా చెప్తూ ఉంటారు. మనం 20లో ఉన్నామా, 30లో ఉన్నామా, 40లో ఉన్నామా, 50లో ఉన్నామా అనేది మ్యాటర్ కాదు. నేర్చుకుంటున్నామా లేదా అనేది మ్యాటర్. నేర్చుకున్న దాన్ని అప్లై చేస్తున్నామా లేదా అనేది మ్యాటర్. ఓకే, ఐ రైట్ ఆర్ నాట్? రైట్ అయితే ఎస్, లేదంటే నో. మీరు ఎస్ అని చెప్పి నేర్చుకోవడానికి రెడీగా ఉంటే ఇప్పటికిప్పుడే మీతో ఒక వీడియో చేయిస్తాను నేను. మీ అందరూ మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్లోకి పంపించాలి అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడే ఒక ప్రమోషనల్ యాడ్, ఎవరి హెల్ప్ లేకుండా ఒక ప్రమోషనల్ యాడ్ మీరు చేయాలనుకుంటున్నారు. మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనుకుంటున్నారు. వెరీ గుడ్. నాకు 60-80 ఆన్సర్స్ రావాలి. అందరికి క్రియేటర్స్ అందరూ స్విచ్ ఆన్ చేసుకోవాలి, వీడియోస్ ఆన్సర్స్ రావాలి. ఎస్.
సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ మీ వీడియో మీరే వితౌట్ ఏఐ మీకు మీరే మాట్లాడేలా నేను చేయిస్తాను. ఏఐ కాకుండా మీకు మీరే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏఐని యూజ్ చేయండి, బట్ అట్ ది సేమ్ టైం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మీ ఫేస్ ని చూపించండి, మీ వాయిస్ ని వినిపించండి. ఎందుకంటే మన వాయిస్ మనకి పాపులర్ అవ్వాలి, మన ఫేస్ పాపులర్ అవ్వాలి. మనతో ఉన్న ఏఐ వాయిస్ కాదు, మన పిక్ ఉన్న ఏఐ పిక్ కాదు. ఓకే, వాడుకోండి, బట్ అట్ ది సేమ్ టైం ఏ సోషల్ మీడియా యాప్ లో అయినా మీ ఫేస్ కనిపించాలి, మీ వాయిస్ వినిపించాలి. మేడం ఫేస్ చేయలేదు, ఫేస్ తో కనిపించలేను అనుకుంటే అట్లీస్ట్ మీ వాయిస్ ని ఒక యూట్యూబ్ ఆల్గారిథం కి అలవాటు చేయాలి. మేడం ఇవన్నీ చేసేస్తే విత్ ఇన్ 1 or 2 days లో మీకు సక్సెస్ వచ్చేస్తుందా అంటే రాదు. ఇట్స్ ఎ లాంగ్ టైం ప్రాసెస్. ఫస్ట్ ఏం చేయాలి, లెర్న్ ద ప్రాసెస్. మీరు ప్రాసెస్ లెర్న్ చేయాలి. ఆ ప్రాసెస్ నేర్చుకోవడానికి మీరు ఈ రోజు ఈ వివేకవాణి ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారు. ఓకే, ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఏదైతే నేర్చుకున్నారో ఈ రోజు ఇక్కడ వినేసి 7 to 8 జాయిన్ అయ్యారు, వినేసి వెళ్ళిపోయారు. రేపు ఇంకో ప్రోగ్రామ్ వస్తుంది, రేపు ఎల్లుండి ఇంకా ఇలా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు అప్లై చేయలేదో, ప్రాక్టీస్ చేయలేదో, నేను ఈ రోజు చెప్పింది మర్చిపోతారు. సో రేపు ఇంకొక టాపిక్ వస్తుంది, దాంట్లో అప్పుడు మీకు కన్సిస్టెన్సీగా వర్క్ చేసేది ఉండదు, స్టాప్ అయిపోతారు. ఆఫ్టర్ దాట్ యు పోస్ట్ ఇట్ దట్ వీడియో ఇన్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఏ ప్రొఫెషనల్ అడ్వర్టైజర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి, మనకి మినిమం బేసిక్ నాలెడ్జ్ లేదు, దాన్ని ప్రమోట్ చేసుకోవాలంటే ఒకళ్ళు ఫ్లైయర్ తయారు చేయమన్నాం అనుకోండి, 500 ఇచ్చుకుంటారు ఈజీగా, బేసిక్ వర్డ్. అలాగే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఏ క్లోన్ యూజ్ చేసి చేయమని అనుకోండి, 1000 ఈజీగా ఇచ్చుకుంటారా లేదా? ఫ్రీగా ఎవరైనా చేసి పెడతారా మనకి? మన బిజినెస్ ని ఒక AI తో చేయండి అంటే ఎవరైనా చేసి పెడతారా? చేస్తారా? చేస్తే ఎస్ అని చెప్పండి. ఎవరైతే ఫ్రీగా చేస్తున్నారో, నేను కూడా, నాకు చాలా వీడియోస్ ఉన్నాయి, నాకు కూడా ఇచ్చేస్తాను. ఫ్రీగా ఏ మనీ లేకుండా మీరు రోజంతా కష్టపడి నాకు మంచి ప్రమోషనల్ వీడియో చేస్తారా? నాకనే కాదు, ఒక రియల్ ఎస్టేట్ కో లేకపోతే సంథింగ్ మీ బిజినెస్ ని డెవలప్ చేయడానికో ఎవరైనా చేస్తారా? చెయ్యరు కదా, ఈ రోజుల్లో అసలు చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఈ 2 fingers యూజ్ చేసుకోవడం బావచ్చు, ఎర్న్ చేసుకోవడం బావచ్చు. ఫస్ట్ ఫింగర్ ని, ఈ ఫింగర్ ని 2 యూజ్ చేసుకోవడం బాగా వచ్చిన వాళ్ళు మీకు ఫ్రీగా అస్సలు చేయరు, నేను కూడా చేయను. ఓకేనా? సో మేడం ఇవన్నీ చేయలేదు, నాకు బేసిక్ నాలెడ్జ్ లేదు, నేను ఎలా చేసుకోవాలి, అది ఎలాగో నేను నేర్పిస్తాను మీకు. ఓకేనా? రెడీ ఉన్నారా? క్రియేటర్స్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకున్నారా? ఎవరైతే క్రియేటర్స్ రెడీగా ఉన్నారో వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మన టాపిక్ సోషల్ మీడియా ద్వారా మన బిజినెస్ ని ఎలా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్ళాలి. దానికి నేను ఇచ్చే సజెషన్, ఫస్ట్ మీరు ఏని వాడొద్దు, వాడినా చాలా తక్కువ వాడండి. మీ వాయిస్, మీ ఫేస్ ఫస్ట్ ఎలివేట్ అయ్యేలా చూడండి. మనం ప్రీవియస్ చాలా సెషన్స్ చూసుకున్నాం. ఒకసారి వచ్చి సతీష్ సుమ్ము సార్ ఏం చెప్పారు, మీలో ఉన్న టాలెంట్స్ ఏంటి రాయండి, మీ ప్రాపర్టీ, మీ అసెట్ ఏంటి ఐడెంటిఫై చేయండి. ఓకే, ఇది చెప్పారు. నెక్స్ట్ ఇంకొకసారి వచ్చి ఆర్గానిక్ గా వెళ్ళండి, వాట్సాప్ ని యూజ్ చేయండి అన్నారు. ఇప్పుడు మనం ఈ రోజు ఏం చేస్తామంటే, ఒకటి మనం బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఆర్గానిక్ గాను వెళ్ళాలి, అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాని యూజ్ చేయాలి. సోషల్ మీడియాని యూజ్ చేయకపోతే మన తర్వాత వచ్చిన వాళ్ళు యూజ్ చేస్తారు, మనం అక్కడే ఉండిపోతాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ రోజు మనది కనెక్ట్, ఎంగేజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ గ్రో. ఫస్ట్ కనెక్ట్ ఎలా అవ్వాలి? మనం ఐదర్ ఆర్గానిక్ ఆర్ సోషల్ మీడియా. ఫస్ట్ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం వాట్సాప్ లో కొన్ని కాంటాక్ట్స్ అవ్వాలి. కాంటాక్ట్స్ ద్వారా ఆర్గానిక్ గా రోజు మనం కొన్ని వీడియోస్ పంపిస్తాం, ఫ్లయర్స్ పంపిస్తాం, ఇదొక మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెళ్ళాలి. సోషల్ మీడియా ద్వారా అంటే మనం చాలా వరకు చాలా మనీ వేస్ట్ చేస్తాం, రైట్? బట్ ఫ్రీగా ఉన్న వాటిని వాడుకోం. అది మన సైకాలజీ అన్నమాట. ఫ్రీగా ఉంటే అందులో ఏం లేదు అని చెప్పేసి దాన్ని వాడుకోం. బట్ ఫ్రీగా ఇప్పుడు మనం ఫేస్బుక్ కి ఏమైనా డబ్బులు కష్టాలా? యూట్యూబ్ ఛానల్ కి ఏమైనా మీరు డబ్బులు కడుతున్నారా? నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ కి ఏమైనా డబ్బులు కడుతున్నారా? ఇవి ఏమైనా మనం దేనికైనా కడుతున్నామా? ఓన్లీ మన మొబైల్ కి మాత్రమే లక్షలు పెట్టి కొనుక్కుంటున్నాం. దాంట్లో ఉండే యాప్స్ అన్ని ఫ్రీ. ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే నేను మొబైల్ కొనుక్కున్నాను అనుకుంటున్నారు. లేదు, మొబైల్లో ఉన్న యాప్స్ అన్నిటి కాస్ట్ కూడా అదే. సో ఆ డబ్బులన్నీ మనం బ్యాక్ తెచ్చుకోవాలి, ఆ యాప్స్ నుంచే తెచ్చుకోవాలి. మనం కొనుక్కున్నప్పుడు ఆ యాప్స్ నుంచే కదా మనం మనీ రిటర్న్ తెచ్చుకోవాలి. ఆ యాప్స్ లో కొన్ని యాప్స్ ఉన్నాయి. ఓకే, ఈ రోజు నుంచి మీరు దాని మీద ఫోకస్ చేయండి, ఎలా రిటర్న్ తెచ్చుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నది ఇన్స్టాగ్రామ్. అది టీనేజర్స్ ఎక్కువ వాడుతున్నారు. అంటే ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ ని టార్గెట్ పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఎక్కువ మరీ లెంత్ వీడియో ఎవ్వరు చూడరు.
ప్రీవియస్ మనకు సార్ చెప్పారు కదా, విత్ ఇన్ 30 సెకండ్స్ లో మనం ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పాలి. ఆ 30 సెకండ్స్ లో నా ప్రోడక్ట్ కొనండి, నా ప్రోడక్ట్ కొనండి, నా పేరు ఇది, నా పేరు ఇది, ఇది కాదు. మనం మంచి హుక్ ని, ఇప్పుడు ప్రెసెంట్ మనకి చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీని యూజ్ చేసి ఒక మంచి హుక్ ని, అంటే ఆ హుక్ చూసిన వెంటనే మన వీడియోని టచ్ చేయాలి. ఒక మంచి హుక్ తో పాటు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మీ ప్రమోషన్ ని చేసుకోండి. ఫస్ట్ మీరు సోషల్ మీడియాలో యూత్ ఎక్కువ ఉంటారు కాబట్టి యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా మీరు ఒక టైటిల్ హుక్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద వన్ ఆప్షన్. మీరు ఫోన్ కొనుక్కుని 1 lakh పెట్టి 4 కొనుక్కున్న దాంట్లో మీ డబ్బులు మీకు తిరిగి రావాలంటే ఫస్ట్ ఫ్రీగా యూజ్ చేసుకునే వన్ యాప్ ఇన్స్టాగ్రామ్ యాప్. ఓకేనా? సో ఇన్స్టాగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఏజ్డ్ వాళ్ళు చూసేవాళ్ళు 30+, 40+, 50+ చూసిన వాళ్ళు, ఎక్కువ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్ యూజ్ చేస్తుంటారు. సో దాంట్లో దానికి రిలవెంట్ గా మీరు హుక్ తయారు చేసుకుని మీ యాడ్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ అనేది కామన్, ప్రతి ఒక్కరు ఫేస్బుక్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా యూట్యూబ్ అనేది కామన్ గా చూస్తారు. ఎస్, మీరు ఎంతమంది రిమైనింగ్ అన్ని చూస్తారు? మీ బిజినెస్ తప్ప కామెడీ, మూవీస్, బిగ్ బాస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. మీ బిజినెస్ యాడ్స్ కి, మీ బిజినెస్ రిలవెంట్ వీడియోస్ కాకుండా, మీరు ఏదైతే చూస్తున్నారో మీ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ కాకుండా ఏవి రిమైనింగ్ అన్ని చూస్తున్నారు? నేను చూస్తున్నాను మేడం అంటే ఐ అని చెప్పండి. నేను చూడట్లేదంటే నేను నమ్మను, చూస్తారు ప్రతి ఒక్కరు. ఓకే, ఎవరు చూస్తున్నారు మీకు? అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ నేర్చుకుంటున్నాను, యూట్యూబ్ చెప్తున్నాను, నేను యూట్యూబ్ సంబంధించి వీడియోస్ చూడాలి, నేను ఎందుకంటే అప్డేట్ అవ్వాలి అంటే. ఓకే, యూట్యూబ్ కాకుండా చూస్తున్న వాళ్ళు అందరూ ఎస్, దిస్ ఈస్ ద టైం వేస్ట్. మనకి బిగ్ బాస్ చూస్తాం, బిగ్ బాస్ లో వాళ్ళు కొట్టుకుంటే ఏంటి, మనకి తిట్టుకుంటే ఏంటి, దాని నుంచి మనకి మన ఫోన్ డబ్బులు వస్తాయా? రావు కదా. సో ఎగ్జాక్ట్ చెప్తున్నాను, బిగ్ బాస్ లో నేను ఒక 2 ఎపిసోడ్, మొత్తం అన్ని సీజన్స్ లో ఒక 2 ఎపిసోడ్స్ కూడా ఫుల్ గా చూస్తున్నాను. ఎందుకంటే మాక్సిమం ఎప్పుడైనా రిలాక్స్ అవుదామని కూర్చున్నా నాకు వెంటనే థాట్ వచ్చేది, ఈ టైంలో నేను ఏ వీడియో చేసుకోవచ్చు, ఈ టైంలో ఏ రీల్ పోస్ట్ చేసుకోవచ్చు, ఈ టైంలో, దానివల్ల నాకు ఇన్కమ్ వస్తుంది. రైట్, ఇప్పుడు మీకు చెప్పాను కదా, మీరే ఒక ఈ వీడియోని చేసుకుని ఎలా చేయొచ్చు. ఫస్ట్ ఏంటి, మనకి ఆప్షన్ కనెక్ట్ అవ్వాలంటే మీరు ఫేస్ కనిపించాలి, ఫేస్ కనిపించట్లేదంటే మీ వాయిస్ వినిపించాలి. దాని ద్వారా మీకు లీడ్స్ అవి జనరేట్ అవుతాయి మీ బిజినెస్ కి. నెక్స్ట్ వచ్చి ఎంగేజ్, అంటే ఫస్ట్ మీరు ప్లాట్ఫామ్ చూస్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో మీకు ఎక్కువ రీచ్ వెళ్తుందా, యూట్యూబ్ లో వెళ్తుందా, దేన్ని మొత్తం అన్నింటిలో పెడతారు, ఏదిలో రీచ్ అవుతుందో దాన్ని ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటారు. నెక్స్ట్ ఆప్షన్ సెకండ్ దానికి ఇస్తారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాసెస్. దీనిలో చిన్న లూప్ హోల్ ఏంటంటే, ఫస్ట్ మీరు యూట్యూబ్ లో గ్రో అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏదైతే వీడియో చేసుకున్నారో దాన్ని ఫస్ట్ ప్రయారిటీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. ఓకే, ఎందుకు రీజన్ అంటే, మనం ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసాము, దాంట్లో వ్యూస్ మంచిగా వస్తున్నాయి, అదే వీడియోని తీసుకొచ్చి యూట్యూబ్ లో పోస్ట్ చేయడం వలన మనకి రీయూజ్డ్ కంటెంట్ అని రావచ్చు, లేకపోతే అది మనకి అంత పాపులర్ అవ్వకపోవచ్చు. ఫస్ట్ మనం యూట్యూబ్ కి ప్రయారిటీ ఇవ్వాలి. మనం ఏ వీడియో చేసినా ఫస్ట్ ఆ వీడియోని యూట్యూబ్ కి అప్లోడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోండి, నెక్స్ట్ అదే వీడియోని ఫేస్బుక్ లో పెట్టుకోండి, అదే వీడియోని వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోండి, అదే వీడియోని వాట్సాప్ ఛానల్లో పెట్టుకోండి, అదే వీడియోని ఫేస్బుక్ పేజ్ లో పెట్టండి, ఫేస్బుక్ ప్రొఫైల్ లో పెట్టండి, పేజ్ పెట్టండి, అదే వీడియోని పింట్రెస్ట్ లో పెట్టండి, అదే వీడియో టెలిగ్రామ్ లో పెట్టండి, అదే వీడియో ట్విట్టర్ లో పెట్టండి, అదే వీడియోని ట్విట్టర్ లో వీడియో కంటే ఒక పోస్ట్ మహా చేస్తుంది. అలాగే మీరు బిజినెస్ పీపుల్ అయ్యి లింక్డ్ ఇన్ ఉంటే అదే పోస్ట్ ని మనం లింక్డ్ ఇన్ లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇన్ని ప్లాట్ఫామ్లు ఫ్రీగా ఉండి మనకి డబ్బులు వచ్చే ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం ఎంత వరకు యూజ్ చేసుకుంటున్నాం క్వశ్చన్ చేసుకోండి. మనం ఎవరి దగ్గరకి వెళ్ళి డబ్బులు అడగక్కర్లేదు, ఎవరిని మనం ఇది చెయ్యండి, ఇది కొనుక్కోవాలని అడగక్కర్లేదు, అన్ని ఫ్రీనే ఉన్నాయి. మనం యూజ్ చేయవలసింది ఏంటంటే చిన్నగా కొంచెం మన కాంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవడం. కాంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవాలంటే ప్రీవియస్ ఇన్ని బుక్స్ రాసేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. నౌవేడేస్ చాట్ జీపీటీ వచ్చేసింది. చాట్ జీపీటీలోకి వెళ్ళి మీరు జస్ట్ ఒక 30 సెకండ్స్ ప్రాంప్ట్ ఇమ్మంటే ఇస్తుంది. దాన్ని తీసుకువెళ్ళి మీరు కాపీ పేస్ట్ చేసినా సరే మీరు ఎవరికి ఒక 500 రూపీస్ ఇవ్వక్కర్లేదు. మీ వీడియోని మీరే చేసుకోవచ్చు, మీ పోస్ట్ ని మీరే డైరెక్ట్ గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీ ప్రమోషన్ ని ఏఐ ద్వారా చేసుకుంటారా, అదర్వైజ్ మీ ప్రమోషన్ ని మీకు మీరే ఓన్ గా చేసుకుంటారా? 2 ఆప్షన్స్ చెప్పండి నాకు. నేను ఇచ్చే ప్రయారిటీ ఏంటంటే, మీరు ఎలివేట్ అవ్వాలి. ఫస్ట్ మీరు ఒక యాడ్ ని, అంటే మీరు ఒక వీడియో చేయాలంటే మీ వీడియోని ఏఐ ద్వారా యూజ్ చేస్తారా? ఏఐ ద్వారా అయితే 1 అని పెట్టండి.
మీ వీడియోని మీ పర్సనల్ గా చేయాలి అనుకుంటున్నారా? అయితే 2 అని పెట్టండి. ఏని యూజ్ చేసి చేయాలంటే 1. మీరు మీకు మీరుగా యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ గా ఇలా ఫ్రీగా మాట్లాడేయాలంటే ఆ టెక్నిక్ నేర్పిస్తాను. లేదు మేడం నా ఫేస్ కనిపించొద్దు, నా వాయిస్ వినిపించొద్దు అంటే 1 నేర్పిస్తాను. ఓకే, 2 ఆన్సర్స్ వచ్చినాయి. వెరీ నైస్, వెరీ నైస్. యు ఆర్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ని చూస్ చేసుకున్న వాళ్ళందరూ కొంచెం పిరికి వాళ్ళు అని నేను చెప్పను కానీ కొంచెం ప్లేబ్యాక్ అన్నమాట. వెనకతలు ఉంటారు, కనిపించరు, వినిపించరు, బట్ వాళ్ళకి బిజినెస్ లీడ్స్ రావాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వాళ్ళు కొంచెం ధైర్యవంతులు అనమాట. నేను ఎలా ఉన్నా నా ఫేస్ కనిపించాలి, నా వాయిస్ వినిపించాలి అన్నవాళ్ళు. ఇది ఎవర్ గ్రీన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఎవర్ గ్రీన్. ఫస్ట్ ఆప్షన్ మనకు నెక్స్ట్ కంటిన్యూ అవ్వచ్చు, ఉండొచ్చు, పోవచ్చు, బట్ మన గొంతు మనతోనే ఉంటుంది, మన లైఫ్ లో మన ఫేస్ మనతోనే ఉంటుంది. రైట్? దీంతో ఎన్ని మ్యాజిక్స్ అయినా చేసుకోవచ్చు. రైట్? ఎమ్ రైట్ ఆర్ నాట్? రైట్ అయితే ఒక్కసారి హై ఫైవ్ ఇవ్వండి. వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళు, వీడియో బ్యాక్ ఉన్న వాళ్ళందరూ ఇలా పడుకోండి, పడుకుని వినండి. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ఒక టెక్నిక్ నేర్పిస్తాను. మేడం వీడియో చేయాలంటే చాలా కష్టము, ఒక 30 సెకండ్ వీడియో చేయాలంటే చాలా టఫ్, అది నాకు పాసిబుల్ అవ్వదు, ఎలా మేడం అని అడుగుతారు. సో చాలా ఈజీ అండి. నేను వీడియో చేస్తున్నాను మేడం, కిందకి చూసి చేస్తున్నాను, పైకి చూసి చేస్తున్నాను, నాకు పర్ఫెక్ట్ గా రావట్లేదు. అయితే దానికి కూడా నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, మీరు జస్ట్ వినండి. ఒకవేళ అర్థం కాకపోతే మనకి ఇంపాక్ట్ టీవీ తెలుగు లైవ్ లో ఉంటుంది ఆ వీడియో, చూడండి. ఓకేనా? జస్ట్ మనకి టైం తక్కువ ఉంది కాబట్టి జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్. సో ఫస్ట్ మనం కనెక్ట్ అయ్యాము మన ఆడియన్స్ అయితే ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ తో కానీ, యూట్యూబ్ ఆడియన్స్ తో కానీ, ఏ ప్లాట్ఫామ్ లోనే కనెక్ట్ అయ్యాము. నెక్స్ట్ మనం ఎంగేజ్ చేస్తున్నాం, ఆ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాం. ఎలా ఎంగేజ్ చేస్తున్నాం? వాళ్ళకి నీడ్ ఏముంది? మీరు ఒక ఫ్లాట్ అమ్మాలి అనుకుంటే వాళ్ళు ఎలా కొంటారు? ఆ నీడ్ ఏముంది? ఫస్ట్ మీరు ఒక కాంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. అంతేగాని నాకు ఇక్కడ వాయిస్ ఆఫ్ వన్ బిల్డర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, ఇందులో జాయిన్ అవ్వను అంటే ఎవరు జాయిన్ అవ్వరు. దానికి మనం కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ ఒక హుక్ లా ప్రిపేర్ చేసుకుని లాస్ట్ లో మీ కాంటాక్ట్ నెంబర్ అది ఇచ్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే నవే డేస్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అది ఈజీ అయితే కాదు. ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మీరు చేస్తున్న బిజినెస్ లో ఒక టెస్టిమోనియల్ ఉంటుంది, రైట్? ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది, రైట్? ఆ ఫీడ్బ్యాక్ ని బట్టి మనం హైలైట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నవే డేస్ ఎప్పుడైతే మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉన్నామో, ఏది చూసినామో ఇది ఫేక్ ఏమో, దీన్ని క్లిక్ చేస్తే ఏమైపోతుందో, ఇక్కడ కొంటే నా ఫ్లాట్ ఏమైపోతుందో, ఈ బిజినెస్ లో జాయిన్ అయితే నా డబ్బులు పోతాయేమో, ఇలా సవాలక్ష. ఎందుకంటే మీరు నాకు తెలియదు, నేను మీకు తెలియదు, నేను కొనండి అంటే మీరు ఎందుకు కొంటారు? కొనరు కదా. సో అప్పుడు నేను ఇక్కడ యూజ్ చేసే ఆప్షన్ టెస్టిమోనియల్ అనేది ట్రస్ట్ ని బిల్డ్ చేస్తుంది. సో అలా మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. నెక్స్ట్ లాస్ట్ వచ్చి గ్రో. సో ఈ 3 మనం చేస్తే గ్రో అవుతాం కదా. గ్రో అవ్వాలి అంటే మనం అక్కడ ఒకటి ఆర్గానిక్ గా వెళ్ళొచ్చు, 2 మనం మెటా యాడ్స్ ని రన్ చేయొచ్చు. ఓకే, మెటా యాడ్స్ ని మనం ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ నుంచి రన్ చేయొచ్చు. మేడం ఆర్గానిక్ ద్వారానే వెళ్ళి నేను సక్సెస్ అవుతాను అంటే అవ్వచ్చు, బట్ దాని నుంచి మనం కొంచెం ఇన్కమ్ వస్తే సోషల్ మీడియా నుంచి వెళ్తే ఇంత పెద్ద ఇన్కమ్ వస్తుంది అనమాట. సో మీకు ఒక దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా. సేమ్ మీరు ఒక వీడియో చేస్తారు, ఒకటి ఆర్గానిక్ గా వస్తుంది, 2 సోషల్ మీడియా ద్వారా వస్తుంది. సో ఇలా మీరు అన్నిటి ద్వారా నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు చేయవలసింది ఒక స్మాల్ వీడియో. మేడం ఇవన్నీ చెప్తున్నారు, ఫస్ట్ ఎలా వీడియో చేయండి అని అనుకుంటున్నారు కదా. సో ఫస్ట్ మీకు దాని వల్ల యూజ్ ఏంటి, సోషల్ మీడియా గురించి, సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటే మనం నెక్స్ట్ లెవెల్లో మన బిజినెస్ ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేది తెలిస్తే నెక్స్ట్ మీ వీడియో మీరే చేసేసుకోగలరు. ఎంతమంది రెడీగా ఉన్నారు నాతో పాటు మీ ఓన్ వీడియో మీరు చేసుకోవడానికి? ఎంతమంది రెడీ ఉన్నారు? రెడీ ఉన్నారా? నాకు ఓన్లీ 4, 5, 6 హ్యాండ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఓకే, లక్ష్మీ మ్యామ్, దిలేశ్వర్ సార్, గుప్తా గారు, వెరీ నైస్, వెరీ నైస్. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మీకు మీ బిజినెస్ కావాలి, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి అంటే, సోషల్ మీడియా యూజ్ చేసుకుని డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ మీకు వీడియో చేసుకోవడం రావాలి. ఆ వీడియోకి హుక్ ఎలా పెట్టాలి, టైటిల్ ఎలా పెట్టాలి, ఎలా ప్రమోట్ చేసుకోవాలి విత్ ఇన్ 30 seconds లో మీకు రావాలి. మేడం ఇవన్నీ నాకు రావు అంటే ఫస్ట్ గో ఫర్ చాట్ జీపీటీకి వెళ్ళండి. చాట్ జీపీటీకి వెళ్ళాక మీ పేరు, మీ బిజినెస్ నేమ్, అలాగే మీ సంథింగ్ ఏదైతే పాపులర్ చేయాలనుకుంటున్నారో దాన్ని తీసుకోండి. అదర్వైజ్ మీ దగ్గర ఆల్రెడీ ఫ్లైయర్ ఉందనుకోండి, ఆ ఫ్లైయర్ ని చాట్ జీపీటీకి తీసుకెళ్ళి మీరు దానికి ఒక హుక్ తో పాటు క్యాప్షన్ ఇవ్వనండి. అదొక మనకి ఒక 10 ఆప్షన్స్ ఇస్తుంది. దాంట్లో మీకు టాప్ ఉన్నది చూస్ చేసుకోండి, కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక యాప్ చెప్తాను. ఓకే, వెళ్ళిపోదామా? మరి సెషన్ లోకి వెళ్ళిపోదామా? ఆర్ యూ రెడీ?
రెడీ అయితే ఆర్ 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 అని టైప్ చేసేదండి, మీతోనే మీ ఫేస్ తోనే మాట్లాడిస్తాను ఇప్పుడు నేను. అలాగే మీకు ఆల్రెడీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏవి ఉంటే అవి అప్లోడ్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, డన్ డన్, చాలా యాక్టివ్గా ఉన్నారు, ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు అంటే, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్ యాప్ ఎంత మందికి ఉంది? ఇన్స్టాగ్రామ్ ది ఒక ఎడిట్స్ యాప్ ఉంది, EDITS ఎడిట్స్ యాప్ ఎంత మంది దగ్గర ఉంది? ఉంటే మీ అని టైప్ చేయండి, లేదు అనుకుంటే నో 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 అని టైప్ చేయండి. మీ నో నో. సో నో అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, రైట్? సో ఇప్పుడు ఆ యాప్ అంటే తెలియదు కాబట్టి ఐ విల్ ఐ విల్ షో యూ. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్ అయిన వెంటనే, మేడం ఈ క్లాస్ అయ్యి ఒక వీడియో పెట్టేస్తే నా నా ఫోన్ డబ్బులు నాకు వచ్చేస్తాయా, ఈ క్లాస్ అయ్యి వీడియో పెట్టేస్తే నేను నా ల్యాప్టాప్ డబ్బులు నాకు వచ్చేస్తాయి అంటే రావు. ఈ ప్రాసెస్ ని అట్లీస్ట్ మీరు 30 days కంటిన్యూ చేయాలి, అప్పుడు కొంచెం ఐడెంటిఫికేషన్ వస్తుంది. అట్లీస్ట్ 60 వీడియోస్ కంటిన్యూస్ గా ఒకే టైంలో పోస్ట్ చేస్తూ ఉండాలి. ఆ పోస్ట్ చేస్తున్న క్రమంలో ఎవరు ఏ ఏజ్ వాళ్ళు మీ వీడియో చూస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయాలి, దాన్ని బట్టి మీ బిజినెస్ ని టార్గెట్ చేయాలి, రైట్? సో ఇప్పుడు మీకు ఒక యాప్ గురించి చెప్తాను అని చెప్పాను కదా. ఫస్ట్ స్టార్టింగ్ నేను టాప్ లో పెట్టా, ఎడిట్స్ యాప్. ఓకే, ఇప్పుడు వీలైతే డౌన్లోడ్ చేసుకోండి. మేడం వీలు కాలేదంటే నేను చెప్పి నేను నోట్ చేసుకోండి, తర్వాత క్లాస్ అయిన తర్వాత ట్రై చేయండి. బట్ ఈ రోజు చెప్పింది ఈ రోజు వదలొద్దు, ఈ రోజు రేపు ఎల్లుండి అలా మీ బిజినెస్ గ్రోత్ అవ్వాలి అనే థాట్ వచ్చినంత సేపు ఈ ప్రాసెస్ చేయాల్సిందే, తప్పదు. మీకు లక్షలు 5 digits 6 digits 7 digits లో మీ ఇన్కమ్ అవ్వాలి అనుకుంటే ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ మనం, ఒకవేళ యాప్ గురించి తెలియని వాళ్ళకి ప్లే స్టోర్ కి వెళ్తాం. ప్లే స్టోర్ లోకి వెళ్ళి మనం ఇక్కడ ఎడిట్స్ అని టైప్ చేస్తాం. ఎడిట్స్ ఎడిట్స్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపించినాయా? ఫస్ట్ వన్ ఏ అని వచ్చింది, కిందది ఎడిట్స్ వీడియో ఎడిటర్ అని వచ్చింది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇన్స్టాల్ అని వచ్చింది. మీరు ఇంకా ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ చేసుకోవాల్సింది. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఇది మనకి ఇక్కడ యానిటేషన్స్ లేవు. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఈజ్ వీడియో ఎడిటర్, దాన్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సెకండ్ ఆప్షన్ వీడియో ఎడిటర్. ఇక్కడ నాకు యానిటేషన్స్ లేవు కాబట్టి నేను మార్క్ చేయలేకపోతున్నాను. సెకండ్ ఆప్షన్ వీడియో ఎడిటర్. అందరూ నోట్ చేసుకున్నారా? దిస్ ఈస్ ద ఇన్స్టాగ్రామ్ యాప్, వెరీ ఈజీ. మనం రీల్స్ చేసుకోవాలన్నా, షార్ట్స్ చేసుకోవాలన్నా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దీంట్లో చేసుకోవచ్చు. మన బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్లోకి మనమే వితౌట్ యూజింగ్ AI తో మనం చేసుకోవచ్చు. ఓకే, ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆ యాప్ ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఈ యాప్ ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది, నేను ఆల్రెడీ వీడియోస్ చేసి ఉన్నాను కాబట్టి ఈ వీడియోస్ కనిపిస్తున్నాయి, లేకపోతే మీకు ఎంటీగా కనిపిస్తుంది. ఓకే, డన్. దానికంటే ముందు మీరు ఏం చేయాలి అంటే, ఒక చాట్ జీపీటీకి వెళ్ళి మీరు ఒక మీ దగ్గర ఆల్రెడీ ఫ్లైయర్ ఉందనుకోండి, ఫ్లైయర్ పెట్టి అడగొచ్చు. లేదు అనుకుంటే మీ బిజినెస్ ఏంటి, మీ పేరు ఏంటి, ఇవన్నీ పెట్టి షార్ట్ గా ఒక డిస్క్రిప్షన్, ఐ మీన్ ప్రాంప్ట్ అడగొచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫోటో తీసుకుంటున్నా. ఏ ఫోటో? నేను సోషల్ మీడియా గ్రోత్ మాస్టరీ కోర్స్ చెప్తున్నాను కదా, ఆ ఫోటో తీసుకున్నా. ఫోటో తీసుకుని ఇక నేను జస్ట్ ఏం లేదు, గివ్ మీ ఎ ప్రాంప్ట్ ఫర్ దిస్ ఫ్లైయర్ అని చెప్పేసి ఒక చిన్న మ్యాటర్ రాస్తున్నాను. నేను ఆల్రెడీ టైం వేస్ట్ అవ్వకూడదని ముందే రాసి పెట్టాను. ఓకే, గివ్ మీ ఎ ప్రాంప్ట్ ఫర్ దిస్ ఫ్లైయర్. మీరు కావాలంటే ఇదే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. గివ్ మీ ఏ prompt for this flyer to promote my business as a professional advertiser with a strong hook. అంటే హుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ షార్ట్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే హుక్ ఏమంటే అది ఇంత పెద్దది ఇస్తుంది, అంత పెద్దది మనం 30 seconds లో క్లోజ్ చేయలేం కదా, రైట్? am I right or not? సో అప్పుడు మనం ఇన్ షార్ట్ అనేది ఇస్తాం. అలాగే ఇక్కడ మీకు ఇంగ్లీష్ లో వద్దు, తెలుగులో కావాలంటే ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని టైప్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనకి ఇక్కడ ఇంగ్లీష్ లో వద్దు అనుకున్నప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని పెట్టాలి. ఫస్ట్ నేను ఇంగ్లీష్ లో పెడుతున్నాను. ఓకే, షార్ట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, దాన్ని ఎంటర్ చేశాను అంతే, ఏం చేయలేదు, ఎంటర్ చేశాను. అంటే మన బిజినెస్ దగ్గర మనకి ఆల్రెడీ వేరే వాళ్ళు చేసిన ఫ్లైయర్స్ ఉంటాయి కదా, ఇన్ షార్ట్, సారీ,
ఓకే, ఇలా మనకి కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చింది. వాయిస్ ఓవర్, సోషల్ మీడియాలో ఫస్ట్ హుక్ ఏమి ఇచ్చింది, సోషల్ మీడియాలో గ్రోత్ అవ్వాలనుకుంటున్నారా, 45 days ట్రైనింగ్ యూట్యూబ్ ఇలా మరెన్నో నేర్చుకోండి, రిజిస్ట్రేషన్ ఒకడే మాత్రమే ఉంది, ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఈ హుక్ నాకు నచ్చింది అనుకోండి, దీన్ని కాపీ చేసుకుంటా. నచ్చలేదు అనుకోండి, గివ్ మీ అగైన్, లేకపోతే ఇంకొకటి అడుగుతూనే ఉండండి. మీకు మీ హుక్ నచ్చేంత వరకు చాట్ జీపీటీ హెల్ప్ చేస్తుంది. అదే మనం వేరే వాళ్ళు అడిగితే విసుక్కుంటాం, బట్ చాట్ జీపీటీ విసుక్కోదు కదా. మీ ఇష్టం, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అడగండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, వాయిస్ ఓవర్ అనేది కాకుండా ఓన్లీ నా టాపిక్ మాత్రమే కాపీ చేసుకున్నా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, చాట్ జీపీటీకి నాతో పాటు వీలైన వాళ్ళు వీలైతే చెయ్యండి, లేకపోతే జస్ట్ నోట్ చేసుకోండి. నేను చాట్ జీపీటీకి వెళ్ళాను, నా ఫ్లైయర్ ఒకటి పెట్టాను, నెక్స్ట్ దానికి ఒక చిన్న ప్రాంప్ట్ ఇమ్మన్నాను తెలుగు లాంగ్వేజ్ లో. తెలుగులో ఇచ్చింది, ఇంగ్లీష్ లో కావాలంటే ఇన్ ఇంగ్లీష్, హిందీలో కావాలంటే ఇన్ హిందీ. అలా మీరు స్పెసిఫిక్ గా లాంగ్వేజ్ మెన్షన్ చేయండి. మీ బిజినెస్ పేరు, మీరు మీ ప్రమోషన్ ఏదైతే చేసుకుంటున్నారో దాన్ని కొంచెం ప్రొఫెషనల్ గా ఇమ్మనండి, ఇస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, చాట్ జీపీటీకి వెళ్ళా, ప్రాంప్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ సేమ్ మ్యాజిక్ ఎడిట్స్ కి వెళ్ళా. ఎడిట్స్ కి వెళ్ళి ఇక్కడ మనకి ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ నాకు యానిటేషన్స్ లేవు కాబట్టి నేను మార్క్ చేయలేకపోతున్నాను. ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది ఎక్కడ, మనకి లాస్ట్ కార్నర్. ప్లస్ ఐకాన్ కింద మీకు ఒక 3 lines కనిపిస్తున్నాయి, రైట్. ప్లస్ ఐకాన్ కింద ఒక 3 lines రైట్ సైడ్ బోటమ్ లో, అలాగే ఒక సర్కిల్ కనిపిస్తుంది, రైట్. ఒక సర్కిల్, ఒక లైన్స్ పక్కన ముందు ఒక సర్కిల్, అంటే లాస్ట్ మీరు ఏదైతే టూల్ బార్ ఉందో దాంట్లో 5 కనిపిస్తున్నాయి ఐకాన్స్. దాంట్లో 1 2 3 4 ఫోర్త్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఓకే, యూ హ్యావ్ టు క్లిక్ ద ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ని క్లిక్ చేయగానే మనకి వీడియో అనేది ఆన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏ ద్వారా చేయట్లేదు, మీరు ఎలా ఉన్నారో అలా ఒక వీడియో చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తుంది, నాకు నా ఫేస్ పైన బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, బట్ ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, బ్యాక్గ్రౌండ్ లో కనిపించకూడదు అన్నప్పుడు ఇక్కడ మనకి ఒక మ్యాజికల్ ఆప్షన్ ఉంది. దట్ ఈస్ మీకు లెఫ్ట్ లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఎన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ప్లీజ్ మెసేజ్ చేయండి. నాకు ఇక్కడ ఆనోటేషన్స్ లేదు కాబట్టి మీ మెసేజ్ ద్వారానే నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను. లెఫ్ట్ సైడ్ మీకు కొన్ని ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఎన్ని ఐకాన్స్ కనిపిస్తున్నాయి నెంబర్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్ దిలేశ్వర్ గారు. 5 అందరికి కనిపిస్తున్నాయా? 5. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. నౌ యూ హ్యావ్ టు చూస్ ద సెకండ్ ఆప్షన్. అందరూ సెకండ్ అనే ఆప్షన్ టైప్ చేయండి. 2. ఫస్ట్ వన్ మ్యూజిక్ బటన్ ఉంది, సెకండ్ వన్ ఈజ్ ఒక బటన్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ దట్ బటన్, క్లిక్ ఆన్ దట్ బటన్. ఆ బటన్ యూజ్ చేయగానే మనకి గ్రీన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, ప్రీవియస్ గా పైన టాప్ కనిపించింది, ఇప్పుడు నా ఫేస్ కనిపిస్తుంది, గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది, రైట్. బట్ మ్యామ్ గ్రీన్ స్క్రీన్ ఒకటే కనిపిస్తే నేను ఎలా వీడియో చేయాలి? ఎలా వీడియో చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఒక ఆప్షన్ ఉంది. పైన ఏం కనిపిస్తుంది, చేంజ్ ద బ్యాక్గ్రౌండ్. ఏం ఆప్షన్ కనిపిస్తుంది, చేంజ్ ద బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ నేను చాట్ జీపీటీకి వెళ్ళా, ప్రాంప్ట్ తీసుకున్నాను, నెక్స్ట్ ఎడిట్స్ యాప్ కి వెళ్ళాను. ఎడిట్స్ యాప్ లో కెమెరా బటన్ ని ఆన్ చేశాను. కెమెరా బటన్ ఆన్ చేసిన తర్వాత మనకి 5 ఐకాన్స్ కనిపించాయి లెఫ్ట్ లో. 5 ఐకాన్స్ లో నేను సెకండ్ ఆప్షన్ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ని క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకి టాప్ లో చేంజ్ బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుంది. ఓకే, చేంజ్ బ్యాక్గ్రౌండ్ దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇప్పుడు కావాలి అంటే నా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి అంటే ఒకటి నా సోషల్ మీడియా గ్రోత్ మాస్టరీ పోస్ట్ ని తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి స్క్రీన్ మారిపోతుంది. ఇప్పుడు నేనేం చేశాను, గ్రీన్ స్క్రీన్ లోకి వెళ్ళి నా బ్యాక్గ్రౌండ్ ని ఇది పెట్టుకున్నా. ఇలా మీరు మీకు కావాల్సి, ఇప్పుడు చూడండి నా బ్యాక్గ్రౌండ్ ప్రీవియస్ గా వేరే ఉంది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సోషల్ మీడియా గ్రోత్ వచ్చింది. బట్ ఇప్పుడు నేను ఓకే, ఇప్పుడు మీకు అర్థం కావాలి అంటే ఇక్కడ మనం ఏదైనా ప్లెయిన్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది, రైట్. కనిపిస్తుందా? కనిపిస్తే ఎస్ అని పెట్టండి. లేదు మేడం కనిపించట్లేదు మీ స్క్రీన్ అంటే నో అని పెట్టండి. ఓకే, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలా కనిపించినప్పుడు నేను ఏం చేస్తాను, రికార్డింగ్ చేస్తాను. మేడం నేను ఇప్పటికిప్పుడే చాట్ జీపీటీలోకి వెళ్ళాను, నేను అదంతా ఎలా చెప్పగలను, మీరేమో నాకు నేర్పించేస్తారు అన్నారు, రైట్. ఇప్పుడు నేను మీ చేత చేయిస్తాను. ఇప్పుడు నాకు ఏంటి, క్లాస్ చెప్తూ ఉన్నాను, చాట్ జీపీటీలోంచి ఒక మ్యాటర్ తీసుకున్నాను, బట్ అది ఏమి ఇచ్చిందో నాకు ఎలా గుర్తుంటుంది? ఇప్పుడు గుర్తుండదు కదా. బట్ నేను వీడియో చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను ఒకసారి స్క్రీన్ ని తీసేస్తున్నాను, ఎందుకంటే మీకు ఆప్షన్ కనిపించాలి కాబట్టి. ఓకే, స్క్రీన్ తీసేసిన తర్వాత మనం ఇప్పుడు 5 ఆప్షన్ లో ఏ ఆప్షన్ యూజ్ చేసామండి? 5 ఆప్షన్ లో ఏ ఆప్షన్ యూజ్ చేసాం?
ప్లీజ్ ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. బీజీ ఏ ఆప్షన్ లో ఉంది? సెకండ్ ఆప్షన్. ఇంకా మీకు 2 ఫింగర్స్ పని చేయాలి ఈ రోజు. అయితే ఇండెక్స్ ఫింగర్ లేదా థంబ్ 2 ఫింగర్స్ ని యూజ్ చేసి మీరు మ్యాజిక్ చేస్తారు ఇప్పుడు. వెరీ నైస్. సెకండ్ వన్ కనిపించింది. ఇప్పుడు 5th ఆప్షన్ ని క్లిక్ చేయండి. 1 2 3 4 5 5th ఆప్షన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏం కనిపించింది? టైప్ చేయండి. 1 2 3 4 5 లో 5th ఆప్షన్ ని క్లిక్ చేస్తే మీకు ఏం కనిపించింది? ఏం కనిపించింది అక్కడ? చాట్ బాక్స్. వెరీ నైస్. ప్రసాద్ గారు పెట్టారు. ఇంకా మిగతా వాళ్ళకి ఏం ఆప్షన్ కనిపించింది? చాట్ బాక్స్ ఓన్లీ ఒకరికే కనిపించిందండి, ఇంకెవరికి ఏం కనిపించలేదా? 5th బాక్స్ ని ఆ మ్యాగ్నెట్ బాక్స్ ని క్లిక్ చేస్తే మీకు ఏ ఆప్షన్ కనిపించింది? ఆన్సర్స్ రావట్లేదంటే ఎవరు దాన్ని ప్రెస్ చేయలేదు, రైట్? ఓకే, ఇప్పుడు నేను ఎస్ టెలిప్రాంప్టర్ బటన్ కనిపించింది. వెరీ నైస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళాను, చేంజ్ బ్యాక్గ్రౌండ్ పెట్టాను. ఇప్పుడు కొంచెం క్లియర్ గా కనిపించడానికి కొంచెం డల్ గా ఉన్నది అంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం నేను చెప్పేది కనిపించాలి కాబట్టి డార్క్ గా ఉన్నది తీసుకుంటాను. సో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకి మన బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది గ్రీన్ స్క్రీన్ ద్వారా. ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు నాకు ఫస్ట్ నేను నా ప్రాంప్ట్ పెట్టుకోవడం, వైట్ పెట్టుకోవడం వల్ల బటన్స్ కనిపించలేదు. ఇప్పుడు నేను 5th బటన్ ని క్లిక్ చేస్తున్నాను. 5th బటన్ క్లిక్ చేయగానే మీకు ఒక యాడ్ యువర్ స్క్రిప్ట్ హియర్ అని కనిపించింది, రైట్? యాడ్ యువర్ స్క్రిప్ట్ హియర్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే దాని మీద ఫింగర్ టచ్ చేసి మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసేయండి, రైట్? ఏదైతే మీరు చాట్ బాక్స్ నుంచి మీరు తీసుకున్న మ్యాటర్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నారో మీకు మీరుగా దాన్ని తీసుకొచ్చి దాన్ని క్లిక్ చేయండి. యాడ్ యువర్ స్క్రిప్ట్. ఇప్పుడు నేను ఏది తీసుకున్నానో చాట్ జీపీటీలోంచి తీసుకున్న మ్యాటర్ ని ఇక్కడ క్లిక్ చేశాను, డన్ చేశాను. ఇప్పుడు ఏమైంది? 1 నా సెల్ఫీ మోడ్ లో ఉన్న వీడియో నేను చేసుకోగలుగుతున్నాను. 2 నాకు కావాల్సిన కంటెంట్ నా కళ్ళ ముందు ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ చూసి చదవక్కర్లేదు, దాన్ని చూసి చదివేయచ్చు, రైట్? ఇది మనకి కెమెరా బటన్ కి కిందనే ఉంది. కంపల్సరీ మనం చూసి చదవాలంటే ఏం చేస్తాము? ఇలా కింద చూడము, దాన్ని చూసి చదువుతాం. అప్పుడు వ్యూవర్స్ కి ఎలా అనిపిస్తుంది? ఓహో వీళ్ళు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. వస్తుందా రాదా? వస్తే వేస్తే లేదా లో వస్తుందా? వెరీ గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ మనకి ఆ బాక్స్ కి లెఫ్ట్ సైడ్ లో 2 ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి సర్కిల్ ఉండి ఇలా ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. టెలిప్రాంప్టర్ స్పీడ్, టెక్స్ట్ సైడ్. ప్రాంప్టర్ స్పీడ్ అంటే నేను ఫాస్ట్ పెట్టాను అనుకోండి, నా టెక్స్ట్ అంతా ఫాస్ట్ గా స్క్రోల్ అయిపోతుంది. మనం అంత ఫాస్ట్ గా చదవలేం కదా, చదివినా అది ఒక లెసన్ చదివినట్టు అనిపిస్తుంది. సో ఆ టెలిప్రాంప్టర్ స్పీడ్ ని తగ్గించేసుకున్నాం. ఇప్పుడు అది స్లోగా అప్డేట్ స్క్రోల్ అవుతుంది. నెక్స్ట్ టెక్స్ట్ సైజ్. మీకు దూరంగా కెమెరా పెట్టుకున్నప్పుడు టెక్స్ట్ సైజ్ చిన్నగా ఉంటే కనిపించదు కదా, మీకు ఎంత అయితే కనిపించాలో ఫాంట్ సైజ్ ని మీరు మార్చుకుంటారు. ఏం లేదు, అక్కడ ఉన్న బటన్ ని మీ ఫింగర్ తో ఫ్రంట్ బ్యాక్ జరుపుతారు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? టెక్స్ట్ సైజ్ ని కొంచెం పెంచుకున్నా, టెలిప్రాంప్టర్ స్పీడ్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ రికార్డింగ్ బటన్ ఒకటి ఉంది రెడ్ గా, రైట్? రికార్డింగ్ బటన్ రెడ్ గా ఉంది, రైట్? దాన్ని క్లిక్ చేసి, ఇప్పుడు నాది రికార్డ్ అవ్వకపోవచ్చు, జిమ్ లో ఉన్నాను కాబట్టి మీ వీడియోస్ రికార్డ్ అవుతాయి. జస్ట్ నేను ఆ బటన్ ని క్లిక్ చేశాను, క్లిక్ చేసిన వెంటనే వీడియో రికార్డింగ్ ఆన్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? హాయ్, సోషల్ మీడియా మీరు గ్రోత్ అవ్వాలనుకుంటున్నారా? 45 days లైవ్ ప్రాక్టికల్ ట్రైనింగ్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఏఐ టూల్స్, ఇంకా మరెన్నో నేర్చుకోండి. రిజిస్టర్ అవ్వండి. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది, ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను? ఒక వీడియో అనేది జనరేట్ చేసేసాను, అయిపోయింది. నేను స్టాప్ చేసేసా, నా వీడియో రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు నాది పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు, నేను 2 బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి. మీరు చెప్పేటప్పుడు మీరు కెమెరా కరెక్ట్ గా ఉందా లేదా, మీ ఫ్రంట్ ఫేస్ మీద లైటింగ్ పడుతుందా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీకు యారో బటన్ కనిపించింది, రైట్? సో లాస్ట్ లో కింద డౌన్ లో ఒక యారో బటన్ HD 30 అని ఉంది కదా, దాని కింద ఒక యారో మార్క్ హైలైట్ అయింది. ఓకే, నా ఫేస్ కనిపిస్తుంది కదా, దానికి ఇది రైట్ కార్నర్ లో ఒక యారో మార్క్ అయింది. దాన్ని నెక్స్ట్ కి వెళ్ళండి. నెక్స్ట్ కి వెళ్తే ఏముంది? మీ వీడియో అనేది రెడీ అయిపోయింది. అయితే మీకు ఎడిటింగ్ వచ్చు అనుకోండి, ఇందులో ఎడిట్స్ లో యూజ్ చేసి మీరు కొన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎడిటింగ్ రాదు అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ గా దీన్నే అప్లోడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను నార్మల్ గా చేశాను కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు జస్ట్ కెమెరాని సెట్ గా పెట్టుకుంటారు, దాన్ని డైరెక్ట్ గా పెట్టేసుకుంటారు. ఇప్పుడు నేను ఏమైనా చేశానా?
మ్యాజిక్ ఏర్పడింది కదా. సో ఇక్కడ మీరు నేను ప్రాపర్ గా కూర్చోలేదు కాబట్టి ఇక్కడ ఇలా అయింది. అలా కాకుండా మీరు మంచిగా కూర్చొని కరెక్ట్ గా ప్లేస్మెంట్ సెట్ చేసుకుంటే మీది నెక్స్ట్ లెవెల్లోకి వస్తుంది. ఓకే, వీడియో అనేది ఇక్కడ నేను జూమ్ లో ఉన్నాను కాబట్టి నా వాయిస్ రికార్డింగ్ అవ్వలేదు. నార్మల్ గా అయితే మీకు వాయిస్ రికార్డ్ వస్తుంది. ఎంతమందికి ఇది అర్థమైంది? ఓకే, అలాగే ఇక్కడ ఈ ఆప్షన్స్ లో మీకు సిసి కావాలి అంటే ఇక్కడ సిసి అనే ఆప్షన్ ఉంది. సిసి అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటే మీరు నెక్స్ట్ లెవెల్లో ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కవర్ చేయాలంటే మనకి టాపిక్ కంప్లీట్ అవ్వదు కాబట్టి నేను జస్ట్ ఇక్కడ వరకు చెప్తున్నాను. ఇక్కడ మీరు కింద ఆప్షన్స్ మీకు టెక్నికల్ గా కొంచెం నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఈ ఆప్షన్స్ అన్నిటిని మీరు చెక్ చేయండి. మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేసుకునే ఒక 30 సెకండ్ వీడియోని మీరు ప్రమోట్ చేయండి. ఇప్పుడు నేను ఇది ఓన్లీ ఇంత మ్యాటర్ ని ఎన్ని సెకండ్స్ లో చెప్పాను? జస్ట్ 15 సెకండ్స్ లో కన్క్లూడ్ చేస్తాను. దాన్ని ఇంకొంచెం మంచిగా చెప్పి ఒక 30 సెకండ్ వీడియో అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ ఆప్షన్స్ అన్ని నచ్చిందా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలా? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. చాట్ బాక్స్ లో మీకు ఓకేనా, అర్థమైందా? అర్థమైంది అనుకుంటే ఏ అని టైప్ చేయండి. అర్థం అయితే ఏ అని టైప్ చేయండి. అర్థం కాలేదు మేడం, కన్ఫ్యూజ్ గా ఉంది అంటే బి అని టైప్ చేయండి. I need 96 answers. రిపీట్ చేయమంటున్నారు. ఓకే సార్. సో ఓకే, అర్థమైంది కదా. ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. ఇక్కడ నా వాయిస్ ఓవర్ తో చూపించాలి అంటే జూమ్ లో ఉన్నాను కాబట్టి యానిటేషన్స్ లేవు కాబట్టి నేను మార్క్ చేయట్లేదు. సో ఐ విల్ రిపీట్ అగైన్. బ్యాక్ వెళ్తున్నాను, మొత్తం క్లోజ్ చేసేసాను నా యాప్స్. మీరు జస్ట్ ఆప్షన్స్ ని జస్ట్ ఏం లేదు, ఎడిట్స్ అని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక యారో మార్క్ పెట్టుకోండి, కెమెరా అని పెట్టుకోండి, యారో మార్క్ పెట్టుకోండి. అలా మీరు బటన్ 2 యారో మార్క్, బటన్ 5 ప్రెస్, బటన్ 5 యారో మార్క్, రికార్డ్ అంతే. ఈ 5 రాసుకుంటే చాలు, మీరు వీడియో చేసేసుకోగలరు. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ ఎడిట్స్ యాప్ వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత సారీ 1 సెకండ్, ఎడిట్స్ యాప్ కి వెళ్ళాను. దాంట్లో కెమెరా బటన్ ని ఆన్ చేశాను. కెమెరా బటన్ ఆన్ చేయగానే బ్యాక్ నా ఫ్యాన్ కనిపిస్తుంది, మా ఇంటి వాతావరణం అంతా కనిపిస్తుంది. మనం మాక్సిమమ్ ఇఫ్ పాసిబుల్ మంచిగా చేయాలి వీడియో. నాట్ పాసిబుల్ అన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా న్యాచురల్ గా చేసేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో 5 ఐకాన్స్ కనిపిస్తున్నాయి. 5 ఐకాన్స్ లో మనం మెయిన్ గా యూజ్ చేసుకునేది ఏంటంటే 2 ఐకాన్స్. వన్ ఈజ్ సెకండ్ వన్, లాస్ట్ వన్, అండ్ థర్డ్ వన్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రికార్డింగ్ లిమిట్ ఉంటుంది. అంటే మీరు ఇలా కెమెరా ఆన్ చేసుకుని ఇలా బ్యాక్ వెళ్ళిపోయారు అనుకోండి, ఇలా మళ్ళీ మీరు ట్రిమ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. మీరు చెప్పే ప్రాసెస్ ని ఒక 5 సెకండ్స్ లైక్ టైమర్, మీరు వీడియో ఫోటో తీసుకోవాలంటే టైమర్ కావాలి కదా, ఆ టైమర్ కి ఇది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 సెకండ్స్ పెట్టుకున్నా. ఓకే, థర్డ్ ఆప్షన్ టైమర్ కి వెళ్ళి 3 సెకండ్స్ పెట్టుకున్నా. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కి వెళ్ళి నా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ ని చేంజ్ చేస్తున్నా. నా బ్యాక్గ్రౌండ్ ని మీకు కనిపించడానికి ఒక ఫ్లవర్ పెట్టి, లేకపోతే మనది ఏమైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వివేకవాణి గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను, వివేకవాణిని పెట్టా. ఓకే, సో ఇదే నా సోషల్ మీడియా ఫ్లయర్ అనుకోండి, అది నేను పెట్టుకున్నా. అది పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, వివేకవాణి అని వచ్చింది. ఇప్పుడు నేను ఒక వీడియో చేయాలి అనుకుంటున్నా, నాకు స్క్రిప్ట్ గుర్తులేదు, మర్చిపోతున్నాను. నేను ఇలా మీరు ఎన్ని వీడియోస్ అనే ఎంత టైం అయినా చేసుకోవచ్చు. స్క్రిప్ట్ మర్చిపోతున్నాను. అప్పుడు ఏం చేశాను, నేను లాస్ట్ బటన్ ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆల్రెడీ నేను టైప్ చేశాను. కొత్త ప్రాంప్ట్ ఏదైనా కావాలి అనుకోండి, మళ్ళీ దాంట్లోకి వెళ్తారు. ఇక్కడ ఇది మొత్తం డిలీట్ చేసేస్తారు, దాన్ని టచ్ చేస్తారు, ఇది తీసేస్తారు. ఇప్పుడు మళ్ళీ మనకి ఏ ప్రాంప్ట్ అయితే కావాలి అనుకుంటామో ఆ ప్రాంప్ట్ ని పేస్ట్ చేస్తారు. సెలెక్ట్ ఆల్ చేసి డిలీట్ చేయొచ్చు, లేదా మనం జస్ట్ ప్రెస్ చేస్తే మొత్తం కట్ అయిపోతుంది. ఇక్కడ మనకి సంబంధించిన ఏ ప్రాంప్ట్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తెలుగు పెట్టాను కదా, అదే ఇంగ్లీష్ లో పెడుతున్నా. ఇంగ్లీష్ కాపీ చేయలేదు కాబట్టి తెలుగే యూజ్ చేస్తున్నాను. సేమ్ అదే ప్రాంప్ట్ పెట్టాను, డన్ చేశాను. సో ఇప్పుడు ఏం చేశాను, నా బ్యాక్గ్రౌండ్ మార్చేసుకున్నాను, నా కెమెరా ఆన్ అయ్యి ఉంది, పైన నాకు ప్రాంప్ట్ ఉంది. ప్రాంప్ట్ ని నేను ఇలా పక్కకి పైకి కిందకి ఎక్కడ చూసి చదువుకోకుండా డైరెక్ట్ చదువుతాను. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విత్ యువర్ ఎక్స్ప్రెషన్స్. మనం చిన్నప్పుడు ఇలా చేతులు కట్టుకుని అని చదివినట్టు కాకుండా జస్ట్ ఆ మ్యాటర్ ని ఫస్ట్ థరోలీ మీరు ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే అడ్వర్టైజర్స్ ఎలా పెడుతున్నారు, మనం ఎదుటి వాళ్ళు చెప్తే ఎలా చూడాలనుకుంటున్నాము, వేరే వాళ్ళు మనం అని చదివితే చూస్తూ ఉంటామా,
స్క్రోల్ చేసేస్తామా, లేదా సంథింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూస్తామా వీడియో, స్క్రోల్ చేసేస్తామా? యూ హ్యావ్ టు చూస్ వన్ ఆప్షన్. ఒకళ్ళు ఇలా చేతులు కట్టుకుని నా దాంట్లో జాయిన్ అవ్వండి, నా దాంట్లో జాయిన్ అవ్వండి అని చెప్తే ఆ వీడియో చూస్తూ ఉంటామా, లేదా సమ్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని మనం మన ఫేస్ ఫీలింగ్స్ అవన్నీ ఎక్స్ప్రెషన్స్ మారితే చూస్తామా? సో ఆబ్వియస్ గా ఎవరైతే మంచిగా చెప్తున్నారో వాళ్ళది చూస్తాం. దాన్ని చెప్పాలి అంటే ఫస్ట్ మన కంటెంట్ ఒక 2-3 టైమ్స్ చదువుకోవాలి. చదివిన తర్వాత జస్ట్ మనం మన హైట్ ఒక మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచి మనకి ఎంత వరకు కావాలి డిస్టెన్స్ ని అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మనం రికార్డ్ బటన్ ని ఆన్ చేసుకుంటాం. ఇప్పుడు 3, 2, 1. ఇప్పుడు నా టెలిప్రాంప్ట్ పైన స్క్రోల్ అవుతుంది. ఇప్పుడు నేను చదువుతాను. మీ సోషల్ మీడియా గ్రోత్, మీ ప్రయాణాన్ని వేగవంతంగా ప్రాక్టికల్ స్ట్రాటజీని 45 డేస్ లో నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇది పూర్తిగా తెలుగులోనే ఉంటుంది. ఇది ఈ రోజు నుంచే ప్రారంభం, లాస్ట్ ఛాన్స్. ఇలా మీరు ఏది యాడ్ ఆన్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరు చేసుకున్న తర్వాత క్లోజ్ చేసేస్తారు. వీడియో అనేది రికార్డ్ అయిపోతుంది. అంటే అలా మీరు ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు, రికార్డింగ్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత HD 30 అని ఉంది కదా, లాస్ట్ లో ఒక ఏరో మార్క్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే అది టైం లైన్ లోకి వచ్చేస్తుంది. ఈ వీడియోని మనం ఎడిట్ చేసుకోవచ్చు. కావాలంటే ఎక్కడైనా పాజ్ ఇస్తే పాజ్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. ప్రెసెంట్ నేను బేసిక్ చెప్పాను. ఫస్ట్ ఇది ట్రై చేయండి. అలాగే కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీకు అందరికీ ఎడిటింగ్ వచ్చు కాబట్టి ఆప్షన్స్ తెలుసు కాబట్టి జస్ట్ ట్రై. మనకి ఇమీడియట్ గా ప్రీవియస్ నాకు బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది, వేరే వీడియో ఉంది, ఇప్పుడు వేరే వీడియో ఉంది. ఇలా మీరు మీకు నచ్చినట్టు ఒక వీడియోని 30 సెకండ్ వీడియోని వితౌట్ కాస్ట్, ఏ కాస్ట్ ఎలాంటి డబ్బులు ఎవరికి ఇవ్వకుండా మీ వీడియోని, మీ బిజినెస్ ని మీరే గ్రోత్ చేసుకోవచ్చు. ఎలాగా? త్రూ సోషల్ మీడియా గ్రోత్. ఈ వీడియో మీకు పర్ఫెక్ట్ గా వచ్చింది. ఫస్ట్ ఈ వీడియోని ఎందులో పోస్ట్ చేస్తారు? యూట్యూబ్ లో పోస్ట్ చేసేస్తారు. ఎందుకంటే మన యూట్యూబ్ వాడు మనకి కాపీ రైట్ రీయూజ్డ్ కంటెంట్ అని వేసేస్తారు కదా. సో ఫస్ట్ ఆ వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేసేస్తారు. సేమ్ అదే వీడియోని తీసుకొచ్చి ఇన్స్టాలో పెట్టి రీల్స్ లో పెట్టేస్తారు. ఓకే, రీల్స్ లో పెట్టుకోవచ్చు, స్టోరీలో పెట్టుకోవచ్చు. అదే వీడియోని తీసుకొచ్చి వాట్సాప్ లో పెడతారు, అదే వీడియోని తీసుకొచ్చి ఫేస్బుక్ లో పెడతారు, అదే వీడియో పింట్రెస్ట్ లో పెట్టుకోవచ్చు, అదే వీడియో ట్విట్టర్ లో పెట్టుకోవచ్చు, అదే వీడియో మీకు మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవాలి అంటే నేను చెప్పిన ఆప్షన్స్ ఏంటంటే ఒక 3 పీస్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ద ప్రాసెస్ ఏంటి అనేది నేర్చుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి దాన్ని. రోజుకి మనకి బ్రూస్లీ అంటాడు కదా, నాకు ఎక్కువ కిక్స్ వచ్చే వాళ్ళకంటే ఒక 10,000 కిక్స్ ఒకే రోజు అదే ఒకే కిక్ ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళంటే భయం అని. సో సేమ్ లైక్ దట్ మీరు ఒకటే వచ్చు నాకు ఇన్ని రావు ఏమి రావు అని అనుకోకుండా ఒక్కదాన్ని రోజు ప్రాక్టీస్ చేయండి, ఈజీ అయిపోతుంది. ఫస్ట్ డే ఒక 1 అవర్ పట్టొచ్చు, హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. నెక్స్ట్ లాస్ట్ కి వచ్చేటప్పటికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ వీడియోని మీరే చేసేసుకోగలరు. ఓకే, నచ్చిందా? ఇప్పుడు ఎవరికైనా మీరు 500 ఇస్తారా వీడియో చేయమని? ఒక 30 సెకండ్ ఎవరికైనా 100 ఇస్తారా? సో ఇప్పుడు నేను ఏం చేశాను చెప్పాను, వీడియో చేసుకోమన్నాను. సోషల్ మీడియా మేడం పెట్టిన వెంటనే వచ్చేస్తుంది అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ కాంటెంట్, ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ ఎక్స్ప్రెషన్స్. మీ వీడియోని బట్టి రీచ్ వెళ్తుంది. రీచ్ వెళ్ళదా అంటే వెళ్ళకుండా ఉండదు. డైలీ పోస్ట్ చేయండి, ఒకే టైంకి పోస్ట్ చేయండి, రీచ్ వెళ్తుంది. అండ్ నేను చెప్పాను కదా, మీ వీడియో నుంచి కనుక లీడ్స్ వచ్చుంటే ఆ లీడ్స్ నుంచి ఇన్కమ్ వస్తుందా లేదా? ఒక రియల్ ఎస్టేట్ ఒక ఫ్లాట్ కొన్నారు, 1,00,000 రూపాయలు వచ్చింది. 1,00,000 రూపాయలు వస్తే మీ ఫోన్ కొనుక్కున్న ఛార్జ్ వచ్చేసింది కదా మీకు. ఇంకొక లీడ్ వచ్చింది, ఇంకొక ఎక్స్ట్రా వచ్చింది. మీ ల్యాప్టాప్ కొనుక్కునే ఛార్జింగ్ అయితే మీకు వచ్చేసింది కదా ఛార్జ్. సో అలా మీరు సేవింగ్, ఇది పెద్ద అసెట్. మా డాడీ నాకు పొలం ఇచ్చారు, పొలం పెళ్లి చేసినప్పుడు. అది నేనేమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆ పొలాన్ని వాళ్ళు అమ్మరు, నాకు డబ్బులు ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ బంగారం ఇచ్చారు. ఆ బంగారం నేను ఏదైనా నేర్చుకుంటాను అమ్ముతాను అంటే ఫస్ట్ నాకు గిల్ట్ బంగారం ఇస్తారు కదా, రైట్? ఆ బంగారం అమ్మ ఇది అమ్మేసి ఏ ల్యాప్టాప్ కొనేసి ఇలా ఉందని చెప్పేసి అదన్నీ వాళ్ళ దగ్గర పెట్టేసుకుని ఒక గిల్ట్వి ఇస్తారు నాకు. సో నా దగ్గర ఉన్న ఎసెట్ ఏంటంటే నా సోషల్ మీడియా, నా నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నా నాలెడ్జ్ నుంచి నా డబ్బులు ఎవరు తీసుకోలేరు. నేను కావాలంటే కోర్సులు నేర్చుకోవచ్చు, కాస్ట్లే. సో ఈ నాలెడ్జ్ ని బేస్ చేసుకుని నేను చాలా 5 డిజిట్స్ 6 డిజిట్స్ నుంచి నేను ఎర్న్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు అలాగే నేను యూట్యూబ్ ఛానల్స్ ని రన్ చేస్తున్నాను. అలాగే యూట్యూబ్ మాస్టర్ యూట్యూబ్ ఇన్ 9 డేస్ అనే కోర్స్ ని చేశాను. 8 బ్యాచెస్ కంప్లీట్ అయినాయి. 9th బ్యాచ్ రన్ అవుతుంది. ఈ రోజు నుంచే మొదలవుతుంది. నార్మల్ గా అయితే 25 అది బ్యాచ్. బట్ మన వివేకవాణి వ్యూవర్స్ కోసం ఈ రోజు పే చేసిన వాళ్ళకి 1,500 మీరు A to Z స్క్రాచ్ నుంచి మీరు నేర్చుకోవచ్చు. సేమ్ లైక్ దట్ సోషల్ మీడియా గ్రోత్ మాస్టరీ, దాంట్లో నేను
నియర్లీ 21 టాపిక్స్ కవర్ చేస్తాను. 21 టాపిక్స్ లో మీకు ఇన్స్టాగ్రామ్, మెటా యాడ్స్, ఫేస్బుక్, వాట్సాప్ బిజినెస్ ఇలాంటి ఎడిటింగ్ టిప్స్ మరెన్నో నేర్పిస్తాను. వాటికి జస్ట్ యాక్చువల్ గా అయితే 25 అవుతుంది, అంటే ఐ మీన్ 25,000 అవుతుంది. అలాంటిది నేను మీ అందరికి నాలెడ్జ్ నేర్పించాలి, ఈజీగా మీరు గెయిన్ చేయాలి అని అనుకుంటే దాన్ని 5,000 కి మాత్రమే చెప్తాను. ఇప్పుడు ఎలా క్లియర్ గా చెప్పానో మన క్లాస్ లో ఇంకా డీటెయిల్ గా చెప్తాను. ఓకే, సో అలా మీరు ఏమైనా కావాలి అంటే ఈ రోజు నుంచి మనకి క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి. ఆ ఈ రోజు ఎవరికైనా కావాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్ ఉంది, ప్లీజ్ కనెక్ట్. అదర్వైజ్ ఐ విల్ ఫార్వర్డ్ మై ఛానల్ లింక్. ఛానల్లో మీరు వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా మీరు మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలి అనుకుంటే మీకు తెలియవలసిన నాలెడ్జ్ ఏమి లేదు, బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోండి. నెక్స్ట్ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఓన్లీ 2 ఫింగర్స్ యూజ్ చేస్తే లక్షలు సంపాదించవచ్చని. దాట్స్ మీ ఓన్లీ. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఆ వేరే ప్లేస్ కి పంపించడానికి యూజ్ చేయరు. వాళ్ళ కళ్ళ ముందే ఉండాలి వాళ్ళ అమ్మాయి. పెళ్ళైన తర్వాత కూడా సేమ్ అదే, నన్ను ఎక్కడికి పంపించరు. బట్ నా దగ్గర ఉన్నది ఏంటి? మా డాడీ ఇచ్చిన ఆస్తి కాదు, బంగారం కాదు. నా దగ్గర ఉన్నది నా ఎసెట్, నా నాలెడ్జ్. వాళ్ళు చేసిన వాళ్ళు ఇచ్చిన ఇంకొక గిఫ్ట్ ఏంటంటే జ్ఞానం. ఇప్పుడు మనకి ఇంపాక్ట్ లో ఎలా అయితే నైపుణ్య దానం చేస్తున్నారో, నాకు నా పేరెంట్స్ ఇచ్చింది నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ని యూజ్ చేసుకుని నేను శుభ్రంగా ఇప్పుడు నాకు ఈ ఫోన్ పనిచేయట్లేదు అనుకోండి, నేను ఒక 2 అవర్స్ 3 అవర్స్ క్లాస్ చెప్పుకుని ఆ డబ్బులతో కొనేసుకోగలను. 9 to 5 నేను వర్క్ చేయను. ఓన్లీ 2-3 అవర్స్ లో నేను సంపాదిస్తున్నాను. దాంట్లోంచి నేను నాకు కావాల్సిన ఎర్న్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్లోకి ఎర్న్ చేసుకోవాలంటే ప్లీజ్ జాయిన్ ఇన్ మై సోషల్ మీడియా గ్రోత్ మాస్టరీ కోర్స్ ఆర్ యూట్యూబ్ క్లాస్. మీరు సెపరేట్ క్లాసెస్ కూడా ఉన్నాయి, దేనికి అది అయితే సెపరేట్ ఉంటుంది. అన్ని విడివిడిగా నేర్చుకోవాలంటే మీరు 25,000 చేయాలి. లేదు ఒకటే అనుకుంటే 5,000 పే చేయండి. ఈ బ్యాచ్ ఇప్పుడే, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ పట్టడానికి చాలా టైం ఉంది. ఎందుకంటే మీన్ వైల్ నా యూట్యూబ్ ఛానల్స్ చూసుకోవాలి, మీ అందరికీ ప్రమోట్ చేసినప్పుడు మరి నా ఛానల్స్ నేను ప్రమోట్ చేసుకోవడానికి నాకు టైం ఉండాలి. కాబట్టి నేను టైం తీసుకుని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అంటే చాలా టైం పడుతుంది. మీకు వీలైతే ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి ప్లీజ్. అలాగే ఈ రోజు ఎవరైతే మీ బిజినెస్ ని 30 seconds లో మంచిగా ఇప్పుడు రికార్డ్ చేసుకుంటే నా నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి. నేను చూసి దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి గురు పౌర్ణమి రోజున గురువు గారైనటువంటి గంప నాగేశ్వరరావు సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ 2 ఫింగర్స్ తోనే నేను యూజ్ చేసిన మ్యాజిక్ ని మీరు కూడా యూజ్ చేసి మీరు కూడా 6 digit లో ఎర్న్ చేయాలని ఆశిస్తూ, మీ రిజల్యూషన్ నెక్స్ట్ ఇయర్ కి కాకుండా ఇప్పుడే పెట్టుకోండి. 2027 కి నేను 6 digit లో ఎర్న్ చేయాలి. నాట్ ఓన్లీ అవర్ జాబ్ 9 to 5 జాబ్ కాదు, మార్నింగ్ ఈవినింగ్ గ్యాప్ లో కూడా నేను ఎర్న్ చేయాలనే టార్గెట్ పెట్టుకోండి. డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. దట్ ఈస్ ద ప్రూఫ్. నేనే ఇంట్లో ఉండి ఓన్లీ 2 ఫింగర్స్ ని యూజ్ చేసి సిస్టమ్ ముందు ఒక రూమ్ లో కూర్చుని ఎర్న్ చేస్తున్నాను. ఒకటి సోషల్ మీడియా, నా యూట్యూబ్ ఛానల్స్ నుంచి, నెక్స్ట్ నా కోర్స్ నుంచి, నెక్స్ట్ ఇవన్నీ చేస్తూ నేను ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయగలుగుతున్నాను. మీరు కూడా అలాగే క్రియేట్ చేయాలి, నెక్స్ట్ లెవెల్ కి ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సచ్ గివ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. సైనింగ్ ఆఫ్, భోగేశ్వరి రాణి. ఓవర్ టు హోస్ట్. Yeah, thank you, ma'am. Thank you very much. Such a wonderful session today. మీరు చెప్పినటువంటి చాట్‌జీపీటీలో ఏ విధంగా ప్రాంప్ట్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం ఎడిట్ యాప్‌లో ఇంప్లిమెంట్ చేయాలి, అందరికీ చాలా రిపీటెడ్గా మీరు చెప్పడం జరిగింది. అర్థమైంది అనుకుంటున్నాను అందరికి కూడాను. డియర్ ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఈరోజు సెషన్ గురించి హ్యాండ్ రైజ్ చేయండి, మేడం గారితో క్లియర్ చేసుకోండి. నమస్తే గురూజీ. యా, హ్యాపీ అందరికీ నమస్తే. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మిత్రులారా, ఇంత నాలెడ్జ్, ఇవన్నీ విషయాలు మీకు ఎవరు బయట చెప్పరు. మార్నింగ్ 7 AM చూస్తున్నారు కదా, ప్రతిరోజు కొత్త టాపిక్లతో, కొత్త విషయాలతో మీ ముందుకు వస్తుంది ఇంపాక్ట్. ఇంకా 10 మందికి పంచండి. ఈ 100 మంది జూమ్ నుంచి ఒక 1000 మంది జూమ్ తీసుకునే రోజు రావాలి. ఎందుకోసం అంటే 100 మంది అయిపోతున్నారు రోజు కూడా. కాబట్టి ఇలా నేర్చుకోండి. నేను భోగేశ్వరరాణి గారి క్లాసు ఇది ఒకసారి కాదు, ఇది 10వ సారి వినడము. చాలా అద్భుతంగా ఫ్లో, మాట్లాడే పద్ధతి కానీ, ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి కానీ, ఓపిక కానీ చాలా చక్కగా చెప్తారు. అందుకని కింద కామెంట్ పెట్టాను, మై స్ట్రాంగ్ రికమెండేషన్ టు జాయిన్ అని. ఏముంటే నేర్చుకోండి, జాయిన్ కండి.
మీరు డబ్బు సంపాదించండి బాస్. డబ్బు లేకుంటే ఎవ్వరు వాల్యూ ఇయ్యరు, ఎవరు కేర్ చేయరు. చక్కగా నేర్చుకోండి. ఇలా నేర్పించే వాళ్ళు మన మన వాళ్ళే ఉన్నారు కాబట్టి నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ బాలకృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లక్ష్మీ నరసయ్య గారు. అలాగే ఇక్కడ చాట్ బాక్స్ లో మీకు ఒక గూగుల్ ఫామ్ ఇచ్చానండి. ఆ గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తుంది, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. అలాగే ఇక్కడ వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, లక్ష్మీ నరసయ్య సార్ ప్లీజ్. హ్యాపీ మార్నింగ్ మేడం. హ్యాపీ మార్నింగ్ ముందుగా సార్. ముందుగా ఈ అద్భుత ప్రపంచాన్ని సృష్టించిన మన ఆది గురువు గంపనాశ్వర సార్కి 2 బ్యాచ్ నుంచి మొదలైన ప్రతిరోజు వింటూ నేర్చుకుంటూ ఉన్నాం మేడం. అయితే ఈ ఏఐలో దీని కోర్సు గురించి నేను కూడా నేర్చుకుంటున్నా. మా అబ్బాయి అన్నాడు ఇంటర్ చదివే వాళ్ళు కూడా మీకు జాయిన్ కావచ్చా మేడం ఈ కోర్సులో? ఎస్ సార్, షూర్, తప్పకుండా సార్. 20 to 80, 15 నుంచి మనం వాళ్ళకి చేయగలరు అంటే 15 years నుంచి 80 years వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు సార్. ఓకే మేడం, అదొక క్వశ్చన్ మేడం. ఎందుకంటే వాళ్ళు 15 years ఫోన్ బాగా యూజ్ చేస్తున్నారు మనకన్నా, కాబట్టి నాకు ఒక అది అనిపించింది మేడం. దాంట్లో ఇందులో బెనిఫిట్ ఏంటంటే 15 years వాళ్ళు సైడ్ ట్రాక్ పెట్టకుండా ఒక కంప్లీట్ నాలెడ్జ్ నేర్చుకుంటే దానికి నెక్స్ట్ లెవెల్ వాళ్ళ లైఫ్ కి యూజ్ అవుతుంది, బ్యాక్ ఉన్న మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేర్చుకునేటప్పుడు 2 ఫోన్లు ఉండాలనా, ఒకటే ఉండాలనా మేడం? ఇప్పుడు మీరు ఒక చెప్తుంటే ఫోన్ మేము చాలు సార్, ప్రాక్టీస్ చేసాం మేడం. ఒక ఫోన్ చాలు, ఒక ఫోన్ చాలు. ఎందుకంటే ఇప్పుడు మీరు రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి, నేను అలాగే మీకు నోట్స్ కంప్లీట్ గా ఇస్తాను. రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి విన్నా ఆ రికార్డింగ్ చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తుంటే కొంత మిస్ అయింది మేడం. మీరు చెప్తూ ఉంటే ఎస్ అన్ని ఎస్, ఆ రాసుకున్నాను. ప్రాబ్లం ఉండదు సార్. ఎందుకంటే నేను 1కి 2 times ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మీకు యారో మార్క్ టెక్నిక్ చెప్పాను కదా, అవి స్టెప్ బై స్టెప్ చెప్తాను. అట్ ది సేమ్ టైం రికార్డింగ్స్ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ డే మీ డౌట్స్ క్లియర్ చేస్తాను కాబట్టి నో ప్రాబ్లం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. గురూజీ థ్యాంక్ యూ కూడా సార్. మాకు రోజు పంపిస్తున్నారు, ఇవి నేర్చుకోమని చెప్పి పంపిస్తున్నారు. మీకు కూడా ఈ మొదటి ఇచ్చినందుకు గురువుగా మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా, అంటే ఎంత అద్భుతంగా అంటే బాగా చెప్పారు మేడం. పిక్చర్ సినిమా చూసినట్టు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, మేము థ్యాంక్ ట్రై యూ. థ్యాంక్ యూ. చేస్తాం. యా, సతీష్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ భోగేశ్వరి మేడం, చాలా చక్కగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో తక్కువ టైంలోనే ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేసేలాగా చేశారు. సో అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ వీడియో చూడండి, ఇది మన వివేకవాణి మన ఇంపాక్ట్ తెలుగు ఛానల్లో ఉంటుంది కాబట్టి మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూసి ఈ రోజు నుంచే యాక్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ లో పెడితేనే మనకి డౌట్స్ వస్తాయి, ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అలాగే మరి మరొకసారి మనకి గురూజీ గంప నాగేశ్వరరావు గారికి ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకి అందించి మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి లైఫ్ లో అనేటువంటి గొప్ప గొప్ప విషయాలు ఈ వివేకవాణి ద్వారా మనకు అందజేస్తున్నందుకు గురూజీకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మనకు ఇప్పుడు గురూజీ చెప్పినట్టు మనం 500కి రీచ్ అవ్వాలంటే మీరందరూ కూడా ఒక 100 people కి షేర్ చేయండి. మన జ్ఞానాన్ని ఏదైతే ఉందో ఈ లింక్ ని 100 people కి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తే ఈజీగా మనం 500 people కి రీచ్ అవ్వగలుగుతాము. ఎక్కువ మందికి ఫ్రీగా మనం ఈ జ్ఞానాన్ని పంచగలుగుతాము. సో మన వంతు సహాయం మేము కోరే గురుదక్షిణ మీ దగ్గర ఏంటంటే మీరు షేర్ చేయండి. ఈ లింక్ ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ప్రతిరోజు కూడా మనం అటెండ్ అవుతున్నాం, మనం నేర్చుకుంటున్నాం. మనతో పాటు మరికొంతమందిని ఆహ్వానించండి. సో ఇదే మేము మీకు కోరుకునేది. సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన గురూజీ గారికి, అలాగే మా ఆర్పి గారికి, మా టీం అందరికీ కూడా ఈ ప్రాసెస్ తయారు చేసిన టీంకి, అలాగే మరి నళిని మేడం కావచ్చు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మనకి టెక్నికల్ కోఆర్డినేటర్ రామచంద్రుడు సార్ కూడా మా తరపున మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.